మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున మా తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడేసే భారతదేశ బలవంతుడి నజరుడనే స్వీకరిస్తున్నప్పుడు బంధిస్తున్నా వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేస్తుంది. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నప్పుడు బంధిస్తున్న వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడేసే చాతబడి చెల్లంగి మంత్రి విద్య బలవంతుడి నజరుడనే స్వీకరిస్తున్నప్పుడు బంధిస్తున్నాను వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేసిన. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడేసి అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాను వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేసిన. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడేసి నేర పనిచేసే బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాను వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేసిన. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడేసే బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాను వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నా వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో వ్యతిరేకంగా ఏర్పడేసే మరణపు శక్తి బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నా వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేస్తున్న. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడేసి ప్రతి చీకటి అంధకార దురాత్మ మాయమండత బదిలీ నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేసిన. భార్య భర్తల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేసిన. పిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేసిన. థ్యాంక్ యూ లార్డ్. యవనస్తుల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేసిన. సంఘాలకి సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేసిన. సేవకుల వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేసిన. విశ్వాసుల వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరేచి వేసిన. థ్యాంక్ యూ లార్డ్. రిషకత్రుహుల్ మాందర కృదరిగిర బలబు రథ కష్టాజీతాలకి ఉద్యోగాలకి వ్యాపారాలకి భూఫలాలు పశుఫలాలకు వ్యతిరేకంగా ఏర్పడేసే ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాను వానికి రిలేసిస్తూ రక్తం చేత విరిచి వేసిన. ప్రతి గడ సర్వ శిరస్సు రోమ 16:20 ప్రకారం నజరుడనే స్వీకరిస్తున్నాం చెతకు దొరుకుతుంది. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి మనసు మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. అనేక నూతన ఆత్మల రక్షణలకు రానికుండా ఆటంకపరిచి ఆత్మల రక్షణ అడ్డగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వారికి రిలేసిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ అపొస్తలుల పరిచర్యకి ప్రవక్తల పరిచర్యకి సువార్త పరిచర్య బోధక పరిచర్య కాపల పరిచర్యకు వ్యతిరేకంగా ఏర్పడేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తూ వారికి రిలేసిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. శ్రీబాద్రో గ్రబ్లాంద్రి జగదరిగిరబు రథద్రగ్రహల్ బాతరగరబల బరిషకదరుగులబ రిహల్ మేండిరిగిలబే పిల్లల చదువులు ఉన్నతమైన భవిష్యత్తుకి వ్యతిరేకంగా ఏర్పడేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. మానసిక స్థితిగతులపై దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీబాంధురు గురబలు వివాహాలకు వ్యతిరేకంగా ఏర్పడేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉలాందర కిరబల బరిషకత రొగల బాసదదర గిరబలబు గర్భఫలాలకి వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాతందర గురబల బరిషకత రొగల బాందరి గిరబర దరిగిరబ రిద్ర గురుబల సదదరి గిరబలాందరి గిరబదరు గులబౌ లజద్ర గ్రబల శకతర గులబలాందరి గిరిబలబదరు గురబ రజగదరి కిరబల ఆరోగ్యాలకు వ్యతిరేకంగా ఏర్పడేసే దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే స్వీకరిస్తున్నాం బంధిస్తున్నాం వానికి రిలేసిస్తూ రక్తం చేత
విరిచివేసిన ప్రతి విధమైన చీకటి అంతగాన దురాత్మ మాయమల్ల వదిలిగిరి నజరుడని యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, ప్రాంతాల్లో వెలుబడి చేసి ప్రతి విధమైన సాతాను విగ్రహ బలిపీడ నజరుడని యేసుక్రీస్తునామమున ఇరిమిఒడి బెది ప్రకారం పెళ్ళగించి పిర్రగొట్టి నాశనం చేసిన. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాందరగల బషకదరగుల బరదరుగు ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా చేసి మంత్రి విద్య బలవంతుడి నజరుడని యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన. ఉల్లాందరకతరుహుల్ మాందరగద దగ్గర బలబు రద ద్ర 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 గ్ర బ్ల ద్ర ఉద ద్ర గ్ర బల బదరి గిర బలబు రద ద్ర గిర బ్ల జగదరి గిర బల విడుదల ఆర్దన అభిషేకములకు వ్యతిరేకంగా చేసి మంత్రి విద్య బలవంతుడి గిరిలు నజరుడని యేసుక్రీస్తునామమున బంధిస్తున్న. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన. పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షతల వ్యతిరేకంగా చేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ కుటుంబాల్లో సమాధానాలు దొంగిలించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాండర దరగిర బాషకదరిగిల బలమాందరగిరి బల బదరుగురబా ఉర్రతత్రత్రత్రగ్రబల సదదరగుల బల దరిగిరబు లిమాందరిగిరి బరజకు దరుగుల బర బషికి దిరిగిర బల బరబరబు లకతరకర బాందరిగిల బల బరిషకదరగుల బర బర దరిగిరబా లుద్రద్రద్రగ్రబ్రద్రగిర బల జరుగుర. మా ప్రాణాత్మ దేల ఆలోచన తలంబలు ఉద్దేశాలు బిడలు కుటుంబాలు సంఘాలు సమస్తం ఈవులు జీవులు యేసుక్రీస్తు రక్తం చేత గుర్రె పిల్లక రక్తం చేత గెలపరిసిన రక్తం చేత జయించిన రక్తం చేత కంచి వేసిన. జకర్యా 2:5 ప్రకారం అగ్నికించిన ప్రాకారం విడుదల చేసిన పరలో సైన్య సమూహాన్ని నజరుడని యేసుక్రీస్తునామమున కావలి దూతలను విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రద్రద్రగిరబల ఉరబాద్రిగిరబల బషికి దిరిగిర బరబు రిదద్రద్రగిరబల జగిదిరిగిరబల బరిషిక దొరిగిల బషికి దిరిగిరబల బరబు ఉర్రకతకరబల బరబరషకదరగుల బల బరదరిగిరబు లిమాందరగల బరషకదరొకల మస్సకద దరగల బరబ రీకల బరబల దరుగుల బరబ. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేల ఆలోచన తలంబలు ఉద్దేశం దాడి చేసే చీకటి బలవంతుడిగిరి చేతబడి బలవంతుడిగిరి నజరుడని యేసుక్రీస్తునామమున బంధిస్తున్న. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ రకర్ర బలాందరిగిరి బలబరబు ఎడతగిన ప్రార్థన జీవితాలు దేవునితో సావాసపు జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తునామమున బంధిస్తున్న. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వాక్య ధ్యాన జీవితాల వాక్యానుసరమ జీవితాల వ్యతిరేకంగా చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తునామమున బంధిస్తున్న. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన. ఓ థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఇచ్చిన తలంపులకు, ఉద్దేశాలకు, ఆలోచన, తలాంతులు, సామర్థ్యాలకు అలాగే థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఇచ్చిన అభిషేకాలు వ్యతిరేకంగా చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రదరగిరబల సదదరగుర బల బదరిగిరబా ఉలాందరగిరదరిగిరి బ్లా జగదర గ్రో బ్లా ద్రేగిరి బ్లా సెదెదరిగిరి బల బరబు ఉల్లదదరగిర బ్లా ద్రద్రేగిరి బ్లా బరదరుగురబా ఉర్రటటటగ్రబల బ్రదరిగిరి బ్లా బహురాందరగిల బదరుగురబు రదదరగ్ర సదదరగరబా ఉల్లాందరగదరిగిలబా సదదరిగిరబలబు ఉర్రదరగరబా. అంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి. నజరుడని యేసుక్రీస్తునామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ మనం ఆత్మీయ ప్రార్థన ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండరదరిగిర బదరుగుల బషగదరుగుల బదరిగిర మందురుగుల బలబ రబల బదరుగుల బరబదరిగిర మందరగల బరబదరుగుల బలబరవు షగదరగల బరబదరిగిరి బెలి బదరుగుల బలమందరిగిరి బెలబరబ ఉర్రదలగదరగల బరదరుగుల బరదరిగిల మందరగలబు రగల బరబల బదరుగుల మందరిగిరి బెలి బెరి ఉరవల దరగుల బరబల బదరుగుల బరబల బరబదరుగుల బరబరబు ఉరండల గదరుగుల బరబదరుగుల బరదరుగు షగదరగల బలమందరగల బరబల బరబర 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 బరబరబ రదదరగల బరబల బరబల బదరుగులబు ఉరదదరగల మందరగల బలమందరుగులబు షడరరిరల దరిగిల బరదరిగిల బరబల దరగల బరదరిగిరి బరబరబరబు షడదరిగిర బలదరగల మందరగల బరబర బరబరబు ఉరదదరగల బరదరిగిల మందరగల బరబు షడరిగిర బల బదరిగిరి బల బదరగల మందరగల బరబర బరబరబ ఉరండల దదరుగల బల పరిషగదరగల బరబర బరబరబ ఉరబల బరదరగల మందరగల బరబర బరబరబరబ ఉరగల బల బరదరగల బరబర బరబరబ ఉరగల బరబర బదరగల బరబర బరబర బరబరబ షడరిగిరి బల బల మందరగల బరగల బరబల బరబు
రిదదరగల వర బల బర బల బదర గురబు రిదదరగల వర బదరగల బల మాందరగల వర దరగల వరబు ఉర బల వర బర దరగల వర బర బర బదరగల వరబు రజగదరగల వర బర బర ఉరదరగల వర దరగల వర బల బర 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 ఉరందరగల వర బర బల బర దరగల వర బర బరబు శగదరగల వర దరగల వరబు రిబల వర వర బల వర బల వర బల మాందరగల వరబు రిదదరగల మాందరగిరి బల వర బల వర దరగలబు ఉర బల వర దరగల వర బల మాందరగల వర వరబు రిదదరగల మాందరగిరి విరిబు రదదరగల మాందరగిరి విరిబల వరబు శగదరగల వర దరగల వర బల వర దరగల వరబు రిదదరగల వర దరగల వర బల వర రవల వర వల వర వల దరగల వర వర వల వర 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 రగల వర వల వర వల వర వల వర విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం అందరం పడదాం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. నేను పాడి పాడి పొగడి దినం ఆడి ఆడి స్తుతించి నేను పాడి పాడి పొగడి దినం ఆడి ఆడి స్తుతించి అన్ని చోట్ల వెళ్ళి తెలిపేదం నా యేసు సజీవుడనుచు అన్ని చోట్ల వెళ్ళి తెలిపేదం నా యేసు సజీవుడనుచు విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. నన్ను వెదకి వెదకి వచ్చెను దరి చేర్చి హత్తుకొనేను నన్ను వెదకి వెదకి వచ్చెను దరి చేర్చి హత్తుకొనేను నా పాపమంత మన్నించి కృత మనిషిలాగా మార్చెను నా పాపమంత మన్నించి కృత మనిషిలాగా మార్చెను విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుచున్నాడు ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుచున్నాడు. సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. ఎర్ర సముద్రం దాటిపోదు యోర్దాను త్రొక్కి నడుతున్ ఎర్ర సముద్రం దాటిపోదు యోర్దాను త్రొక్కి నడుతున్ ఎరికోను చుట్టి వచ్చదన్ బోర ఊది నేను గెలిచేదన్ ఎరికోను చుట్టి వచ్చేదన్ బోర ఊది నేను గెలిచేదన్ విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. నేను పాడి పాడి పొగడి దినం
ఆడి స్తుతించి నేను పాడి పాడి పొగిడి దినం ఆడి ఆడి స్తుతించి అన్ని చోట్ల వెళ్ళి తెలిపేదన్ నా యేసు సజీవుడనుచు అన్ని చోట్ల వెళ్ళి తెలిపేదన్ నా యేసు సజీవుడనుచు విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం నన్ను వెదకి వెదకి వచ్చెను దరి చేర్చి హత్తుకొనెను నన్ను వెదకి వెదకి వచ్చెను దరి చేర్చి హత్తుకొనెను నా పాపమంత మన్నించి క్రొత్త మనిషిలాగా మార్చెను నా పాపమంత మన్నించి క్రొత్త మనిషిలాగా మార్చెను విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుచున్నాడు ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుచున్నాడు సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం ఎర్ర సముద్రం దాటిపోదు యోర్దాను తొక్కి నడుతున్ ఎర్ర సముద్రం దాటిపోదు యోర్దాను తొక్కి నడుతున్ ఎరికోను చుట్టి వచ్చేదన్ బోర ఊది నేను గెలిచేదన్ ఎరికోను చుట్టి వచ్చేదన్ బోర ఊది నేను గెలిచేదన్ విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం నేను పాడి పాడి పొగడి దినం ఆడి ఆడి స్తుతించి నేను పాడి పాడి పొగడి దినం ఆడి ఆడి స్తుతించి అన్ని చోట్ల వెళ్ళి తెలిపేదన్ నా యేసు సజీవుడనుచు అన్ని చోట్ల వెళ్ళి తెలిపేదన్ నా యేసు సజీవుడనుచు విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం నన్ను వెదకి వెదకి వచ్చెను దరి చేర్చి హత్తుకొనెను నన్ను వెదకి వెదకి వచ్చెను దరి చేర్చి హత్తుకొనెను నా పాపమంత మన్నించి క్రొత్త మనిషిలాగా మార్చెను నా పాపమంత మన్నించి క్రొత్త మనిషిలాగా మార్చెను విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుచున్నాడు ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుచున్నాడు సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు నాలోనే ఉన్నాడు
ఎంతో ఆనందం. ఎర్ర సముద్రం దాటిపోదున్, యోర్దాను త్రొక్కి నడుతున్. ఎర్ర సముద్రం దాటిపోదున్, యోర్దాను త్రొక్కి నడుతున్. ఎరికోను చుట్టి వచ్చేదన్, బోర ఊది నేను గెలిచేదన్. ఎరికోను చుట్టి వచ్చేదన్, బోర ఊది నేను గెలిచేదన్. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు. ఎంతో ఆనందం, ఎంతో ఆనందం, ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా ప్రియుని పాదములందు, ఆనందం ఆనందమే నా ప్రియుని పాదములందు. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే. ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యం ఆశ్చర్యమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే. ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యం ఆశ్చర్యమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాపమెల్ల పోయెను, వ్యాధులన్న తీరెను యేసుని రక్తం చేత. క్రీస్తునందు జీవము, కృప ద్వారా విమోచన, పరిశుద్ధ ఆత్మ చేత. పాపమెల్ల పోయెను, రోగమెల్ల తీరెను యేసుని రక్తం చేత. క్రీస్తులో జీవము, కృప ద్వారా విమోచన, పరిశుద్ధ ఆత్మ చేత. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా ప్రియుని పాదములందు, ఆనందం ఆనందమే నా ప్రియుని పాదములందు. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమునిచ్చును. ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమునిచ్చును. ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పురధ్వని శబ్దంతో దూతల సమూహంతో ప్రియుడు వచ్చుచున్నాడు. పక్క క్షణంలోనే మరురూపమౌదం, మహిమలో ప్రవేశించుదం. పురధ్వని శబ్దంతో దూతల సమూహంతో ప్రియుడు వచ్చుచున్నాడు. ఒక్క క్షణంలోనే రూపం
రూపాంతరముంది మహిమలో ప్రవేశించదం కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా ప్రియుని పాదములందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో పాపమెల్ల పోయెను వ్యాధులెల్ల తీరెను యేసుని రక్తం చేత క్రీస్తులో జీవము కృపా విమోచనం పరిశుద్ధ ఆత్మ చేత పాపమెల్ల పాపమెల్ల పోయెను వ్యాధులెల్ల తీరెను యేసుని రక్తం చేత క్రీస్తులో జీవము కృప ద్వారా విమోచన పరిశుద్ధ ఆత్మ చేత కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా ప్రియుని పాదములందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమునిచ్చును ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమునిచ్చును ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా ప్రియుని పాదములందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో పురధ్వని శబ్దంతో దూతల సమూహంతో ప్రియుడు వచ్చుచున్నాడు ఒక క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశించదం పురధ్వని శబ్దంతో దూతల సమూహంతో ప్రియుడు వచ్చుచున్నాడు ఒక క్షణంలోనే మరురూపముంది మహిమలో ప్రవేశించదం కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా ప్రియుని పాదములందు
మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధ మధ్యలకు శాపనాలు పద్ధతి ప్రకారం కొట్టివేస్తున్నాను. మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులా గణమైన గల చెవి గ్రహించుకున్న మనసు చూడగల కనులు మాకు దాయిచేయమని, నీ శిలువ చాటును మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని, ఆత్మీయ ప్రార్థన చేయడానికి కావాల్సిన రీతిలో మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడి ఆత్మీయ ప్రార్థన మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడుకు ప్రతి కీడు చేసేటటువంటి ఆ ఆత్మల క్రియలను, ఆ దురాత్మ క్రియలను మనం ఏ విధంగా విరగొట్టాలనేది ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో యుద్ధం చేస్తున్న ప్రార్థనకి, ఆమేన్. మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడుకు ప్రతి కీడు చేసే ఆత్మలను మనం ఎలా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎలా విరగొట్టాలని, హల్లెలూయా. సో దేవుడు మాట్లాడుతున్న రీతిలో మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే ఈ యొక్క కీడుకు ప్రతి కీడు చేసే ఆత్మక్రియలు మనం బైబిల్ గ్రంథంలో ఒకసారి చూసినట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనం చదువు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అక్కడ చూసినట్లయితే, ఇయాల అనగా నీ దేవుడనైన యెహోవా నగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఆమె చెప్తాం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే వీరి పరిస్థితుల గురించి, ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు ఎలాంటి పరిస్థితి అంటే, వాళ్ళు చేసిన కీడుకు ప్రతి కీడు ఏ విధంగా వస్తుంది అనేది వాళ్ళకి తెలియజేయబడుతున్న మాటలు ఇక్కడ రాయబడ్డాయి. వాళ్ళు చేసిన కీడు పనులు ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే, హల్లెలూయా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో, హల్లెలూయా. ఆ వచనంలో, నీ దేవుడైన యెహోవా నేను రోషం గల దేవుణ్ణి, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషాలు కుమారుల మీదకి రప్పిస్తానంటున్నాడు. దేవుణ్ణి ద్వేషించే వారి మీదకి వచ్చే దోషాలు ఎలా ఉంటాయో దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పాపం చేశారంటే, 4వ వచనం మనం చదివినట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయం 4లో, పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఆమేన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పని ఏదైతే దేవుడు చేయొద్దని ఇజ్రాయెల్ ప్రజలకు ఆజ్ఞాపించాడో, హల్లెలూయా, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు చెప్పడం జరిగింది. హల్లెలూయా. అంటే ఇది దేవుడు నాటిన ఒక ఆజ్ఞ. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూడొచ్చు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఆయనతో పాటు అనేక విగ్రహారాధన, బయలుదేవతలను పూజించడం, ఆకాశంలో, భూమి క్రింద, భూమి పైన అన్ని విధాలుగా దేవుడికి కోపం తెప్పించే పనులు చేయడం ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో కీడుకు ప్రతి కీడుని ఎలా చేస్తాయంటే, ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళు చేసిన కీడు ఎలాంటిదంటే, దేవుని సన్నిధిలో దేవుడిని కాకుండా, అంటే జీవం కలిగిన దేవుడితో ఆయన వేరే ఒక్కరు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదంటే వీరు అనేక రకాల దేవుళ్ళని దేవతలను ఏర్పరచుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. సో దీనికి వీరు చేసిన కీడికి పనికి గాను ప్రతి కీడి ఏ విధంగా వస్తుందో దేవుడు చెప్తున్నాడు. 3-4 తరాల వరకు తండ్రులు చేసిన దోషాలు పిల్లల మీదకి వస్తాయని చెప్పడం జరిగింది. ఆమె సో 3-4 తరాల వరకు ఈ విధమైనటువంటి దోషాల నుంచి పిల్లలు విడిపించబడరు. ఇది కీడు, వాళ్ళు చేసిన ఇజ్రాయెల్ ప్రజలు చేసిన కీడికి ప్రతి కీడి విధంగా వస్తుందని దేవుడు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ మంత్ర విద్య ఆత్మలు వారి జీవితాల్లో ఎలా ఏలుబడి చేసినవి మనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవుడు మనం, ఎందుకంటే ఆయన మంచి చెడు రెండు దేవుడికి బాగా తెలుసు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను తప్ప మనిషి తన చేతులతో చేయగల ఏ ఆకారము దేవుని అనంతమైన ఉనికిని కనపరచలేదని, ఆయన సర్వత్రా ఆయన పరిశుద్ధతను, ఆయన పవిత్రతను, వైభవాన్ని, మహిమాన్వితమైన ఆయన నిష్కలంక స్వభావాన్ని చూపించడానికి మనిషి ఇక్కడ మనం చూసినట్టు ఎంత మాత్రం సరిపోదు. హల్లెలూయా. సో దేవుని మహిమ ప్రకాశంతో పోల్చుకుంటే మనిషి
చేసేది ఏదైనా వికారంగా జుగుపుష్పాకరంగా ఉంటుందన్నమాట. హల్లెలూయా. సో దేవుడు ఏమంటున్నాడంటే మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో దాడి చేసినప్పుడు కీడుకు ప్రతికీడు ఎలా చేస్తాయంటే, దేవుణ్ణి కలిగి ఉన్న ఇజ్రాయెల్ ప్రజలే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని ఆజ్ఞ విన్న ఇజ్రాయెల్ ప్రజలే ఆయనతో పాటు ఇంకా అనేక మంది బయలుదేవతలని ఆ దేవతలని ఇజ్రాయెల్ ప్రజలు సేవించడం జరిగింది. ఈరోజు కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దాడి చేస్తాయో, ఆవరించి ఉంటాయో, వారి కీడుకు ప్రతి కీడు ఎలాగంటే దేవుడి చిత్తంలో లేని ఆ బయలు ఆయనతో పాటు ఇంకా అనేక వాటిని సేవించడం, లేకపోతే ఆయన పక్కన నెట్టేసి జీవం కలిగిన దేవుని పక్కకు పెట్టేసేసి దేవుడి కంటే ఎక్కువగా దేన్నైనా సేవించడం, దేన్నైనా ఆరాధించడం, దేన్నైనా ప్రేమించడం, నిజ దేవుడి కంటే ఎక్కువగా. హల్లెలూయా. రకరకాలు ఉన్నాయి కీడుకు ప్రతి కీడు తీసుకొచ్చేది. ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించే ఈ లోకంలో చాలా ఉన్నాయి. ధనం, పేరాశలు, ప్రతిష్టలు, హోదాలు, గౌరవ తారతమ్య భేదాలు, రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి లోకంలో. ఆమె చెప్తాం ఏంటి ఇది కీడు ఎలా తీసుకొస్తుందంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని రాయబడింది. కీడుకు ప్రతి కీడు తీసుకురాబడడానికి ఒక వ్యక్తి జీవితంలో మంత్ర విద్య ఆత్మలు ఎలా దాడి చేస్తాయంటే, ఇలా దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా అపేక్షను వారిలో పెట్టి, అది ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక అధికారం కావచ్చు, ఒక పేరు ప్రఖ్యాతులు కావచ్చు, వారు ఆశించేది ఏదైనా కావచ్చు, ఇది కీడుకు మూలం. దేవుడి కంటే మనం ఎక్కువగా దేన్నైతే సేవిస్తామో, దేన్నైతే ప్రేమిస్తామో, దేన్నైతే ఆరాధిస్తామో అది కీడు. హల్లెలూయా. దేవుడికి చెప్పిన విధంగా అది కీడు పని. దేవుడినే విడిచిపెట్టేసి, జీవం కలిగిన దేవుడినే విడిచిపెట్టేసి, మరి దేవుడి కంటే ఎక్కువగా జీవం లేని వాటిని ప్రేమిస్తా కూర్చుంటే, ఆరాధిస్తా కూర్చుంటే, సేవిస్తా కూర్చుంటే అది కీడుతో సమానం. హల్లెలూయా. అటువంటి కీడుకి మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో దాడి చేసినప్పుడు ప్రతి కీడు కార్యాలు ఈ విధంగా తరతరాల మీదకి వచ్చేలా చేస్తాయి. అసలు ఆ మంత్ర విద్య ఆత్మలు దేవుని చిత్రంలో లేని ఆ జీవం లేని వాటిని సేవించేలా పురుగొలిపేది అవే. జీవం లేని వాటితో వీటికి శాపగ్రస్తమైన నిబంధనలు మానవ జీవితానికి చేసేవి అవే. అలాగే వీరి తరంతోనే కాకుండా వీరి తర్వాత తరం మీద కూడా విపరీతంగా దాడి చేసి వారిని కూడా అనగదొక్కేది, అణిచివేసేది కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు. ఈ విధంగా ఐడిల్ వర్షిప్ అంటే విగ్రహ సంబంధమైన వాటిలో, అపవిత్రమైన వాటిలోకి చొరబడేలాగా, అపవిత్రమైన వాటిని ముట్టుకునేలాగా, ఇలాంటి కీడు పనులు చేసేలాగా, అపవిత్రమైన వాటిని తినేలాగా, ఇలాంటి కీడు పనులు చేసే పనులు మంత్ర విద్య ఆత్మల ద్వారా జరుగుతాయి. ఈ రాత్రి కాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా కీడుకు ప్రతి కీడు చేయించి మంత్ర విద్య ఆత్మలు అంటే జీవం కలిగిన దేవుడుతో కాకుండా జీవం లేని వాటిని ప్రేమించి, సేవించి, ఆరాధించి, కీర్తించేలా చేసే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా కీడుకు ప్రతి కీడు చేసే ఆ విగ్రహ బలిపీఠాలని 1:10 ప్రకారం పెళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను వేస్తున్నాము. ఆమె చెప్దాం. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు కీడుకు ప్రతి కీడు చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుడు చెప్పి ఉన్నాడు, విగ్రహారాధన జాతి అంతటిని పాడు చేసి ఏకైక నిజ దేవుడి నుంచి దూరం చేస్తుంది. సో మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో కీడుకి ప్రతి కీడు ఎలా చేస్తాయి అంటే, జీవం కలిగిన దేవుడి కంటే ఎక్కువగా ఈ విగ్రహాన్ని ఎక్కువగా సేవించేలా చేస్తాయి. ఆ విగ్రహాన్ని జాతి అంతటిని పాడు చేయడమే కాకుండా ఏకైక నిజ దేవుడి నుంచి దూరం చేస్తాయి. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో కీడుకు ప్రతి కీడు ఎలా చేస్తాయంటే, జీవం కలిగిన దేవుడికి దూరం చేసే విధంగా ఈ యొక్క విగ్రహ సంబంధమైన వాటి మీద మనసు మళ్ళీ ఎలా చేస్తాయి, జీవం కలిగిన దేవుడి నుంచి వేరు చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఇందువల్ల అక్కడ దేవుడు ప్రజలపై తనకు ఉన్న ప్రేమ కారణంగా విగ్రహారాధన తగదని గట్టిగా చెప్తున్నాడు. ఆమె చెప్దాం. దేవుని ప్రజలపై దేవుడికున్న ప్రేమ కారణంగానే ఈ మాటలు చెప్తున్నాడు. కానీ మంత్ర విద్యలు దేవుడి ప్రేమను కనపరచబడనివ్వకుండా, దేవుడి ప్రేమను తెలుసుకోనివ్వకుండా ఈ కీడుకు ప్రతి కీడు చేసే ఏం పర్వాలా, నువ్వు వాటిని సేవించినా పర్లేదు, నువ్వు వాటిని ముట్టినా పర్లేదు, నువ్వు వాటిని తాకినా, నువ్వు వాటిని తిన్నా, నువ్వు వాటిని ఆరాధించినా ఏం పర్వాలేదని మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో కీడుకు ప్రతి కీడు కలిగించే ఆలోచన చేత దాడి చేస్తాయి. ఆ దేవుడు సన్నిధిలో వీటన్నిటిని ఏ సునామలో ఆత్మీయ ప్రార్థనలో కీడుకు ప్రతి కీడు కలిగించే ఇలాంటి ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు అక్కడ ఏలుబడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. అలాగే కీడుకు ప్రతి కీడు చేసే వాటిని ఇంకా నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనం కూడా చదువుదాం. హల్లెలూయా. 32, 34 ఏమని రాయబడి ఉందంటే, కాబట్టి
నీవు వెళ్ళి నేను ఫరోతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళను. నేను వచ్చు దినమున వారి పాపమున వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను. ఆమేన్. వీరికి దేవుడు ఏ విధంగా కీడుకు ప్రతి కీడు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడో మనం చూసినట్లయితే ఈ ప్రజలతో, ఇక్కడ ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట హల్లెలూయా. నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమున వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా శత్రువుల మీదకి ప్రతికీడు నడిపిస్తున్నాడు. కానీ శత్రువు ఏ విధంగా ఈ మంత్రి విద్య ఆత్మలు దేవుని ప్రజల జీవితాల్లో విపరీతంగా దాడి చేస్తాయి అనేది కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు ఎంతకైనా దేవుని చిత్తం లేని వాటిని చేయడానికి సంసిద్ధులుగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. హల్లెలూయా. దేవుడి చిత్తం లేని వాటిని ఎలా చేయడానికి ఇష్టపడుతున్నారంటే ఆ వచనంలో 34 వచనం, నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన దేశానికి ప్రజలు నడిపించు. నా దూత నీకు ముందుగా వెళ్తాడు. అయితే శిక్షించే రోజున వారి పాపం విషయం వారికి శిక్షిస్తాను. వారిని అంటే కీడుకు ప్రతి కీడు. ఈరోజు మంత్రి విద్య ఆత్మలు ఏ వ్యక్తిలో అయితే ఎలా శిక్షకు దేవుని చేతిలో శిక్షకు గురయ్యేలా చేయాలని చూస్తూ మరి దేవుని చిత్తంలో లేని పనుల జోలికి వెళ్ళేలా, దేవుని చిత్తంలో లేని వాటిని ఎక్కువగా మరి ఆ కీడు పనులు చేసేలా చేస్తున్న ఆ మంత్రి విద్య ఆత్మ క్రియలని కూడా ఈ రాత్రి కాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడినగా ఆమె. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా కీడుకు ప్రతి కీడు చేసే మంత్రి విద్య ఆత్మల దాడులు ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అక్కడ ఒక విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి బయలుపరుస్తుంది. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే అక్కడ హల్లెలూయా ఏమనుందంటే, ఆయన తను ద్వేషించు వాని విషయము ఆలస్యం చేయక బహిరంగంగా వానికి దండన విధించును. ఆమె మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో దాడి చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే దేవుణ్ణే ద్వేషించే స్థాయికి తీసుకువెళ్తే ఆమె చెందాం. దేవుణ్ణే అంటే ఆయన అందరి విషయంలో నిష్పక్షపాతంగా న్యాయం తీరుస్తాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనంలో దేవుణ్ణే ద్వేషించే విధంగా మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో ఈ కీడుకు ప్రతి కీడు ఎలా చేస్తాయంటే దేవుణ్ణే ద్వేషించే విధంగా హల్లెలూయా అలాగే దేవుని చేత శిక్ష పడేలా చేయాలని చూస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది హృదయాల్లో దేవుని ఎడల ద్వేషం కలిగి నడిపించబడుతున్నారు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడుకు ప్రతి కీడు చేసే ఆలోచన, దేవుని ద్వేషించడం అంటే అది కీడు పని. మరి అటువంటి ప్రతి కీడు ఏం పొందుకోవాలని మంత్ర విద్యలు ఎలా దాడి చేస్తున్నాయి? దేవుడే దేవుని ప్రజలను ఆయన చేతులతోనే శిక్షించాలని, ఆయన చేతులతోనే నాశనం చేయాలని. ఇది మంత్ర విద్య ఆత్మల దురాత్మ శక్తుల పన్నాగాలు. అందుకని ఆ మనుషుల చేత కీడు పనులు చేస్తూ ఆ కీడుకు ప్రతి కీడు దేవుడే వీళ్ళకి జరిగేలా చేయాలన్నట్టుగా దేవుడి నామంలో ఆ ప్రజల జీవితాలు నాశనం అయిపోకూడదు ఆ శత్రువు చేతిలో. ఈ రాత్రి నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా కీడుకు ప్రతి కీడు చేసే దేవుడి మీదే అంటే దేవుణ్ణే ద్వేషించేలా చేస్తున్నా కీడుకు ప్రతి కీడు చేయించి బలవంతుడి క్రియలను కూడా ఈ రాత్రి కాల సమయంలో నజరుడైన యేసు నామములో బంధిస్తూ మనకి లేస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. అలాగే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. అక్కడ ఒక మాటని పరిశుద్ధాత్మదేవుడు మనకి తెలియజేస్తుంది. 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 10వ వచనం చదివినట్లయితే, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకునేందున నీ ఇంటి వారికి సదాకాల యుద్ధం కలుగును. దావీదు చేసిన కీడు పని ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే చెబుతున్నాడు, నీవు నాకు అసహ్యమైన పని చేసావని నన్ను లక్ష్యం చేయకుండా నన్ను దేవుని ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరినైతే దాడి చేస్తాయో వారు దేవుని లక్ష్య పెట్టరు. గట్టిగా ఆమె చెప్తాం. ఏమాత్రం దేవుని లక్ష్య పెట్టే మనసు ఉండదు వీళ్ళకి. హల్లెలూయా. ఏ వ్యక్తిలో అయితే మంత్ర విద్య ఆత్మలు కీడుకు ప్రతి కీడు చేసేలాగా నడిపిస్తాయో వారు దేవుని లక్ష్య పెట్టరు. ఆ మంత్ర విద్య ఆత్మల ప్రభావాలు వారిని దేవుని లక్ష్య పెట్టేలా చేయవు. ఆమెన్. దావీదు కుమారుల్లో హల్లెలూయా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన 10వ వచనంలో హల్లెలూయా ఏమని రాయబడిందంటే, నీవు నన్ను లక్ష్యం చేయాల అంటే అలక్ష్యం చేసావు. హిత్తీవాడైన ఉరియా భార్య నీకు భారీగా తీసుకున్నావు గనుక ఖడ్గం ఎప్పటికీ నీ ఇంటి వారి మీద ఉండక మానదు అంటున్నాడు. ఆమె అంటే చూడండి కీడుకు ప్రతి కీడు ఎలా పొందుకున్నాడో దావీదు జీవితంలో. హల్లెలూయా. ఎందుకనంటే దావీదు 3 కొడుకుల్లో 3 ఇలా చనిపోయారు అనమాట. ఆమె చెప్దాం.
ఎందుకనంటే ఖడ్గం చేత మనుషులు ఏ విత్తనాలు చల్లుతారో ఆ పంటనే కోస్తారో అనడానికి దావీదు జీవితంలో ఇది ఒక మరో ఉదాహరణ. కీడు చేసాడు తను ఉరియా భార్య విషయంలో, బత్షెబా విషయంలో. తన జీవితంలో ఆ కీడును మళ్ళా ప్రతి కీడుగా పొందుకున్నాడు. చూడండి, మనం నిజంగా ఏ విత్తనాలు చల్లుతామో తిరిగి మళ్ళా అదే విత్తనం కోస్తాం. మంచి విత్తనాలు చల్లితే మంచి పంట వస్తుంది. అలాగే అవినీతి విత్తనాలు జమ్ముకుంటే అవినీతి పంట వస్తుంది. ఈ రాత్రి దేవుడు ఒకటే చెబుతున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయించే మంత్ర విద్య ఆత్మలు, దేవుడిని అలక్ష్యం చేసే ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో లేకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొడుతున్నా. దేవుడు చెబుతున్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. దేవుని అలక్ష్యం చేసే ఆలోచనలు ఉండకూడదు. హల్లెలూయా. ఉరియా భార్య విషయంలో దావీదు చేసిన పొరపాటు ఎవరి జీవితాల్లో జరగకూడదు. ఆమె చెప్దాం. ఇంటి వారందరి మీదకి ఖడ్గం తెచ్చుకున్నాడు ఈ దావీదు చేసిన పొరపాటు మూలంగా. ఇంటి వారందరికీ సమాధానం లేకుండా పోతే మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో కీడికి ప్రతికిడి తీసుకొస్తాయో వారిలో ఏ మాత్రం సమాధానం ఉంది. ఇంటిల్లి పాది బాధపడాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ఆ ఇంట్లో పాపం చేస్తే, కీడు పనులు చేస్తే ఆ వ్యక్తిని బట్టి ఆ ఇల్లంతా కూడా కీడులోకి వచ్చేస్తుంది. ఆ ఇల్లంతా కూడా శపించబడినట్టుగా అయిపోతుంది. సో ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ ఆత్మీయత ప్రార్థనలో ఈ కీడును రప్పిస్తున్నా ఈ యొక్క బలవంతుడి క్రియలన్నీ కూడా, కీడుకు ప్రతి కీడును రప్పిస్తున్న ఈ మంత్రి విద్య ఆత్మ క్రియలని కూడా యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఆయన అంటే దావీదు చేసిన పాపం ఏంటంటే వ్యభిచార పాపం. ఇది చాలా కీడుతో కూడిన పాపం. అలాగే ఈ దినాల్లో ఈ మంత్రి విద్య ఆత్మలు చాలా మందిలో ఈ కీడుకు ప్రతి కీడును వ్యభిచారపు ఆత్మల చేత దారుణంగా నాశనాన్ని నడిపిస్తున్నాయి. ఆమె చెప్దాం. హల్లెలూయా. అలాగే ఇంకా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు కీడుకు ప్రతి కీడు గురించి. కీర్తనలు 7వ కీర్తన 16వ వచనం చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 7వ కీర్తనలో 16వ వచనం మనం చదువుదాం. హల్లెలూయా. షకరబల మాందురు కొలబరబు. ఇక్కడ రాయబడి ఉంది, నాకు వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారం వాని నెత్తి మీదనే పడును. ఆమె ఇక్కడ మనం చూసినట్లయితే వాని నెత్తి మీద పడును. ఏది అయితే చేశాడో ఆ కీడే ఆ వ్యక్తి మీదకి మరలా వస్తుంది అని చెబుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, హల్లెలూయా, దుర్మార్గుల పైకి దేవుని తీర్పు రావాలని దావీదు కోరుకుంటున్నాడు. నీతి న్యాయం జరిగేందుకు పరిపాలకుడుగా దేవునికి చెందిన న్యాయమైన స్థానం ప్రజలకు తెలిపేందుకు దావీదు నీతి నిజాయితీ వెల్లడయ్యే వరకు, దౌర్జన్యం అరికట్టబడేందుకు, భూమిపై నీతిమంతులు స్థిరపడేందుకు ఆమె చెప్దాం. దేవుడు మాట్లాడుతున్న ఈరోజు ఈ వచనం ప్రకారం హల్లెలూయా, ఎంత మాత్రము కూడా దేవుని చిత్తంలో లేనివి ఈ యొక్క కీడుకు ప్రతికీడు కలిగించే మంత్రి విద్య ఆత్మ క్రియలన్నీ రాత్రికాల సమయం, ఉదయకాల రాత్రికాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో ఆ శత్రువు తలంచిన చెట్టు ఆ శత్రువు తల మీదకి వచ్చునుగా కేస్తున్నాము. ఆమె చెప్దాం. అలాగే నన్నును అక్కడ మనం వచ్చుచు వాడు తలంచిన చెట్టు వాడి నన్నెత్తి మీదకి వచ్చుచు వాడు యోచించిన బలాత్కారం వాడిని నెత్తి మీద పడు. మంత్రి విద్య ఆత్మలు వ్యక్తుల కీడుకు ప్రతి కీడు కలిగించేటప్పుడు వారిలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, వారు యోచించినవి బలాత్కారంగా ఉంటాయి. అన్నిటినీ దోచుకునే విధంగా, అన్నిటినీ లాక్కునే విధంగా వారు ప్రవర్తిస్తారు. ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిస్సత్తు చేస్తున్నామే. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంత్రి విద్య ఆత్మలు ఈ రాత్రి కాల సమయంలో ఎవరిలో కీడుకు ప్రతి కీడు కలిగించే ఆలోచనలకు తలపెడుతున్నా పూర్తిగా ధ్వంసమై నాశనమైపోతున్నాయి. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుడు అందుకే అంటున్నాడు, ఈ కీడుని కలిగించే ఆత్మల క్రియ నుండి ఈ రాత్రి గొప్ప విడుదలను సంఘంలో, కుటుంబాల్లో మనం చూడబోతున్నాం. 37వ కీర్తనలో 15వ వచనం కూడా మనం చూసినట్లయితే అక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. వారి కత్తి వారి హృదయంలోనే దూరుచు వారి విండ్లు విరవబడును. గట్టిగా ఆమె చెప్దాం. వారి కత్తి వారి హృదయంలోనే దూరుచు. ఆమె చెప్దాం. వారి విండ్లు విరవబడునని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. కీడుకు ప్రతి కీడు వీరు ఎలా పొందుకుంటున్నారో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు స్పష్టంగా. హల్లెలూయా. వారి యొక్క వాళ్ళ కత్తి వాళ్ళ గుండెల్లోకి దూరుతుందని, వారి విళ్ళు తుత్తునీళ్ళు అవుతాయని ఈ రాత్రి కాల సమయంలో మంత్రి విద్య ఆత్మల ద్వారా వస్తున్న ఈ యొక్క ఇక్కడ చెప్పబడినటువంటి ఆ దుర్మార్గుల ఆ విండ్లు తుత్తునీయలుగా
నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. ఆమె దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా కూడా మన జీవితంలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా జరిగే కీడు, ప్రతి కీడు దారి చేసే పరిస్థితులకి తల ఒగ్గకూడదు. ఆమె అంతేకాదు, కీడుకు ప్రతి కీడు మనం చూసినట్లయితే ఇంకా యెషయా గ్రంథం 65:6 దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 65:6 మనం చదివినట్లయితే, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనంగా ఉండను, నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారం చేసేదను. మంత్రి విద్య ఆత్మను ఒక వ్యక్తిలో కీడుకు ప్రతి కీడు చేయించేటప్పుడు, ప్రతి కీడుకు ప్రతి కీడు కలిగించినప్పుడు వారిలో ప్రతీకారాలు తీర్చుకోవాలని ధోరణులు ఉంటాయి. ఆమె వారు ఇతరుల ఎడల ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి, కోపాలు తీర్చుకోవాలి, ఇలాంటివన్నీ కలిగి ఉంటారు. ఈ రాత్రి కాల సులువైన పరిస్థితులు ఆత్మ సంబంధంగా, శారీరకంగా, భౌతికంగా, కుటుంబాల్లో, సంఘాల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మండలంలో ఎక్కడ నిలబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. ఆమె చెప్దాం. కీడుకు ప్రతి కీడు ప్రతీకారాలు తీర్చి ఆత్మ నుంచి రాత్రి గొప్ప విడుదల ఇస్తున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథం 23:2 మనం చదివినట్లయితే అక్కడ కూడా దేవుడు మనకు ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 23:2 మనం చదివినట్లయితే, ఇజ్రాయెల్ దేవుడని యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా. ఇజ్రాయెల్ ప్రజలు చెదిరిపోయిన గొర్రెల మంద తిరిగి వచ్చుటకు గూర్చి ఇర్మియా ప్రవచిస్తున్నాడు. ఇక్కడ ఆమె చెప్దాం. వీరు ఎలా ఉన్నారంటే వీరు పూర్తిగా చెదరగొట్టబడిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఎవరు విచారణ చేయనటువంటి వారిగా ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. ఈ గొర్రెలను ఎవరు విచారణ చేయని గొర్రెలుగా, ఎవరు కూడా ఈ విధంగా కూడా వీటి యొక్క దుష్టక్రియలను శిక్షించని, అంటే ఈ గొర్రెల మీదకి వచ్చే దాడి మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరిలో అయితే కీడుకు ప్రతి కీడు కలిగించే ఆలోచనలు ఉంటాయో వారు ఎలా ఆలోచిస్తారంటే, వారు ఇతరులను అందరినీ కూడా చెదరగొట్టే ఆలోచనలు ఉంటాయి. కలిసి జీవించేలా చేయరు. హల్లెలూయా. చెదిరిపోయేలాగా, విడిపోయేలాగా, దూరం అయిపోయేలా చేస్తాయి. ఈ మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో కనుక కీడుకు ప్రతి కీడు చేయించి ఆలోచన చేత నింపినప్పుడు, ఈ రాత్రి కాల సమయంలో ఇలా కీడుకు ప్రతి కీడు కలిగించి ఆలోచన చేత నడిపించి ఆ మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత ఉరిచి వేస్తున్నాను. ఆమె చూద్దాం. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో 66:5 కూడా చదివినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఆమె చెప్దాం. 66 యెషయా గ్రంథంలో 66:5 చదువుదాం. దేవుడు మాట్లాడుతున్న మాట మనకు అక్కడ స్పష్టంగా దేవుడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. 66:5 హల్లెలూయా ఏమని రాయబడిందండి? యెహోవా వాక్యమునకు భయపడు వారులారా, ఆయన మాట వినుడి, మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమ నొందునుగాక అని చెప్పుదురు, వారి సిగ్గునందురు. ఆమె చెప్దాం. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో కీడికి ప్రతి కీడు చేస్తాయో ఆ కీడుకు ప్రతి కీడు చేసే వాళ్ళు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ సొంత జనుల ద్వారా, అలాగే ఎలాగంటే వారు దేవుని చిత్తంలో లేనటువంటి, హల్లెలూయా, వారి సంతోషం మీ సంతోషం మాకు కనబడినట్లు అంటున్నాడు. అంటే వీరు ఏం చేయబడతారంటే మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి, గట్టిగా ఆమె చెప్దాం, మిమ్మల్ని త్రోసివేయి సొంత జనులే తోసివేస్తారు. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో కీడుకు ప్రతి కీడు కలిగించిన వారిలో సొంత జనుల్నే, సొంత వాళ్ళనే బయటికి త్రోసేస్తారు, జీవితంలో బయటికి త్రోసేస్తారు. అని ఈ రాత్రి కాలశంలో ఇలాంటి ఆత్మల చేత, సొంత వారి చేత గాయపరచబడేలాగా కీడుకు ప్రతి కీడు చేయించే మంత్ర విద్య ఆత్మల క్రియలని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిపీఠాలు విర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. కీడుకు ప్రతి కీడు చేసే ఆలోచన దేవుని ప్రజలకి ఏమాత్రం ఉండకూడదు. హల్లెలూయా. పూర్తిగా ధ్వంసం చేయబడాలి, నాశనం చేయబడాలి, విర్రగొట్టబడాలి. ఈ కీడుకు ప్రతి కీడు ఆలోచన కలిగించే దురాత్మ శక్తుల ప్రభావం సంపూర్ణమైన విడుదల కలగాలి. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా కీడుకు ప్రతి కీడు చేసే క్రియల గురించి దేవుడు ఇర్మియా గ్రంథం 51 మనం చూసినట్లయితే 51 56 మనం చూడొచ్చు. హల్లెలూయా. అక్కడ కొన్ని సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ వచనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మంత్ర విద్య ఆత్మలు కీడుకు ప్రతి కీడు ఎలా చేస్తాయని ఇర్మియా చెబుతున్నాడంటే ఈ 50వ వచనం, బబులోను మీదకి పాడు చేయువాడు వచ్చుచున్నాడు,
దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు. ఆమె వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారం చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయను. ఆమె చెప్దాం. బబులోను మీదకి నన్ను పాడు చేయువాడు వచ్చుచున్నాడు. ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా, దేవుడు మాట్లాడుతున్న మంత్ర విద్యాత్మలు ఒక వ్యక్తిలో కీడుకు ప్రతికీడు ఎలా చేస్తాయంటే, ఇలా ఈ వారుగా దేవుని చిత్తంలో లేని బలాఢ్యులుగా కనబరుచుకుంటూ వారి విండ్లు విరిగిపోతాయి. ఈరోజు శత్రువు వేసిన విండ్లన్నీ విరిగిపోయేలాగా దేవుడు నడిపిస్తున్నాడు. నాశనమైపోయే దిశగా దేవుడు నడిపిస్తున్నాడు. శత్రు క్రియలని, శత్రు కుయుక్తులని, శత్రు ద్వారా వచ్చిన ప్రతి పరిస్థితి కూడా ఈ రాత్రి కాలశాల పూర్తిగా నాశనం చేయబడుతుంది. ఎవరెవరి జీవితంలో ఈ శత్రువు భయంకరమైన పరిస్థితులు, విపత్తులు కలిగించి మరి దేవుని చిత్తంలో లేని రీతిలో ఆ కీడుకు ప్రతి కీడు చేయిస్తున్నాడు. ఆ క్రియలన్నీ రాత్రి నాశనం అయిపోవాలి. హల్లెలూయా. ఈ దేవుడు ప్రతీకారం చేసే దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ సాతాని క్రియలని రాత్రి కాల సమయంలో మంత్రి విద్య ఆత్మలో దేవుని ప్రజల మీదకి, సేవకుల మీదకి ఈ కీడుకు ప్రతికీడు కలిగించే ఆత్మల ద్వారా నాశనం చేయాల్సిన బలవంతుడి క్రియలను కూడా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఎక్కడా లేకుండా, సంఘాల్లో లేకుండా, కుటుంబాల్లో లేకుండా, భార్య భర్తల జీవితాలు లేకుండా, ఎక్కడా లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధంగా కూడా కీడు చేసే ఆత్మల క్రియల ద్వారా దాడి జరగనివ్వడు దేవుడు. హల్లెలూయా. ఎంత మాత్రం దాడి జరగనివ్వడు. హల్లెలూయా. వినాశకారి బబులోను మీదకి వస్తున్నాడు. దాని యుద్ధ వీరులను పట్టుకుంటాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కీడుకు ప్రతికీడు చేసే బలాఢ్యులను దేవుడు పట్టుకుంటున్నాడని ఈ ఆత్మీయ ప్రార్థనలో కీడుకు ప్రతికీడు చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని మనం పట్టుకునే టైం, అవి మనల్ని పట్టుకునే టైం కాదు. వాటిని పూర్తిగా నాశనం చేయడానికి దేవుడు మనకిస్తున్న అవకాశం ఈ రాత్రి. హల్లెలూయా. ఏమని దేవుడు ఇక్కడ మాట్లాడాడు ఈ వచనంలో మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ కీడుకు ప్రతికీడు ఆలోచన పూర్తిగా నాశనం చేయడం దేవుడు కృప చూపుతున్నాడు. వారి వెండ్లను ముక్కలు చేస్తారు. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ కీడుకు ప్రతికీడు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను పూర్తిగా నిస్సాధ్యం చేయబడింది యేసు నామములో. ఇంకా కీడుకు ప్రతికీడు చేసే ఆలోచన కలిగినటువంటి జీవితాలను బైబిల్ గ్రంథాలను మనం చూసినట్లయితే చాలా మంది ఇలా కీడుకు ప్రతికీడు చేసి దేవుని చిత్తంలో లేని పనులు, దేవుని చిత్తంలో లేని కార్యాలు చేసి నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. కానీ రాత్రి దేవుడు ఎందుకు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నారంటే, ఇలాంటి కీడుకు ప్రతికీడు చేసే ఆలోచనలు ఏ ప్రజల్లో లేకుండా ఈ రాత్రి సమూల ధ్వంసం చేయబడాలి. మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడుకు ప్రతికీడు కలిగించే ఆలోచనలు, కీడుకు ప్రతికీడు కలిగించే తలంపులు, కీడుకు ప్రతికీడు కలిగించే ఉద్దేశాలు ఎవరిలో ఉన్న ఈ రాత్రి కాల సమయంలో పూర్తిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నిస్సత్వం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రీతిలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్న బంధకాలని ఆయన తెంచివేస్తున్నాడు, పూర్తిగా తెంచివేస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా కీడుకు ప్రతికీడు చేసే ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల జీవితాన్ని బైబిల్ ఇంకో ప్రవక్త మాట్లాడుతున్నాడు. మనం ఏ విధంగా వారి జీవితాల్లో కీడుకు ప్రతికీడు చేయాలని చూసే ఆలోచన చెలరేగుతాయో, వాటి ద్వారా ఎంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాలి. ఓబద్యా చెబుతున్నాడు. ఓబద్యా గ్రంథం 15వ వచనం చదివినట్లయితే, యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నువ్వు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చినట్టు ఆమె చెప్దాం. యెహోవా దినము త్వరగా బయలుపరచబడుతుంది. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. బట్ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరికి కీడు చేశారో ఆ కీడే మరలా వాళ్ళ నెత్తి మీదకి రాబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి జీవితాల్లో కీడు చేసావో ఆ కీడంతా మరలా ఎవరైతే థ్యాంక్ యూ లార్డ్ వారి నెత్తి మీదకి అది వచ్చేలా దేవుడు చేస్తున్నాడు. ఆమెంచడం కీడుకు ప్రతి కీడు జరిగే టైం అది. గట్టిగా ఆమెంచడం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రీతిలో. హల్లెలూయా. ఆ కీడుకు ప్రతి కీడు చేసే దురాత్మ శక్తుల ప్రభావాలని పూర్తిగా నాశనం, మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేస్తున్నటువంటి కీడుకు ప్రతికీడు చేసే ఆలోచనని పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. 15వ వచనంలో బైబిల్ అంతటిలోనూ ఏకధారగా కనిపించే అంశం ఇది. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూడొచ్చు గట్టిగా. వాళ్ళు చేసిన కీడు వారి నెత్తి మీదకి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
యెహోవా దినం ఆసన్నమైనది, రాకడ రెండవ రాకడ యేసు ప్రభు ఆసన్నమైనది. మరి ఇది అన్ని జనాల మీదకి వస్తుంది. హల్లెలూయా. ఈ రాకడ అన్ని జనాల మీదకి వస్తుంది. ఏదో ఒక ప్రాంతంలో వచ్చి ఒక ప్రాంతంలో రాకుండా కాదు, అందరి జనాల మీదకి వస్తుంది ఇది. హల్లెలూయా. నీవు చేసినట్టే నీకు చేయడం జరుగుతుంది. నీ క్రియలు ఫలం నీ నెత్తి మీదకి వస్తాయని చెప్తున్నాడు. మంత్రి విద్యాత్మలో ఒక వ్యక్తిలో కీడుకు ప్రతి కీడు చేసే విత్తనాలు నాటినట్లయితే అదే విత్తనం మరలా నీ నడినేతి మీదకి వస్తుంది. అదే విధంగా నీ జీవితం జరుగుతుందని, అదే కీడు నువ్వు కొయ్యాల్సి ఉంటుందని దేవుడు మాట్లాడతాడు. ఈ కీడుకు ప్రతి కీడు చేసే ఆత్మల క్రియలు ఈ రాత్రి ఎవరి కుటుంబాల్లో లేకుండా యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నా గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో దేవుడు 35వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒక వచనాన్ని అక్కడ. హల్లెలూయా. 35వ వచనం మనం చూసినట్లయితే, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠం వరకు దేవాలయం వరకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారి మీదకి ఏ విధంగా కీడుకు ప్రతి కీడు, వారు చేసిన కీడుకు ప్రతి కీడు వచ్చి పడుతుందో ఇక్కడ మత్తయి సువార్తలో చెప్పబడి ఉంది. ఆ ప్రజలు అక్కడ చేసినటువంటి హేబేల్ రక్తం విషయం నుండి జకర్యా, థ్యాంక్ యూ లార్డ్, అక్కడ ఆయన రక్తం చిందించబడే వరకు వాళ్ళు చేసిన క్రియల గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఆమె చెప్దాం. మొట్టమొదటిసారిగా హత్య గురైన మనిషి హేబేల్ గురించి చెప్పబడి ఉన్నది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే జకర్యా 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్టుగా జకర్యా ప్రవక్త హత్య గురించి ఎక్కడా రాసలేదు, కానీ యేసు చెబుతుంది ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. యెహోవా యాజకుని కుమారుడైన జకర్యా హత్య గురించి మాట్లాడుతున్నాడు. ఆమె చెప్దాం. ఏది ఏమైనా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, హల్లెలూయా, ఆ రోజు వారు ఏ విధంగా దేవుని ప్రజల మీద కీడు పన్నారో ఇప్పుడు వాళ్ళు విత్తిన విత్తనాలు వారి మీదకి వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ హత్యకు బాధ్యులు మీరే అంటున్నాడు గట్టిగా ఆమె చెప్దాం. యేసు ఆ హత్యకు వారే బాధ్యులు అని చెబుతున్నాడు గట్టిగా ఆమె చెప్దాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. చెడ్డ పనిలో వారి పితరులాగా వారికి భాగం ఉందని ఇక్కడ అర్థం. హల్లెలూయా. పరిశీలో హృదయాలు, తలంపులు, దృక్పథాలు వారి పూర్వీకుల కంటే పితరుల కంటే మంచివేం కాదు. దేవుని సేవకులను హింసిస్తూ వచ్చిన అనేక తరాల్లో అది ఆఖరి తరం పూర్వ తరాలన్నిటికంటే చెడ్డది. అందుకు తగిన శిక్ష వారు అనుభవిస్తారు. ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థనలో ఈ యొక్క కీడుకు ప్రతి కీడు చేసే ఆ పన్నులు ఏ విధంగా ఉంటాయో ఈ వచనాలు దేవుడు మాట్లాడుతున్నాడు గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. వారు ఏ మాత్రం కూడా ఇక్కడ చూడొచ్చు, వాళ్ళ పితరులు చేసిన దానికంటే మరి ఎక్కువ చెడ్డ పని చేస్తారు. ఈ మంత్రి విద్య ఆత్మలు పితరుల టైంలోనే కీడు చేసినట్టుగా నడిపిస్తే పిల్లల తరం వచ్చేపాటికి, వాళ్ళ తర్వాత తరం వచ్చేపాటికి ప్రతి కీడులోకి నడిపిస్తాయి అనమాట. మీ తండ్రి ఈ కీడు చేస్తే నువ్వు అంతకంటే పెద్ద కీడు చేయనట్టుగా ఈ రాత్రి కాల సమయ మంత్రి విద్య ఆత్మలు పితరుల నుంచి వచ్చేటటువంటి కీడులకు రెట్టింపు కీడులు పనులు చేసేలాగా, రెట్టింపు కీడు థ్యాంక్ యూ లార్డ్ జీవితం జీవించేలాగా, ప్రవర్తించేలా చేసిన ఆ బలవంతుడి క్రియలను కూడా, కీడుకు ప్రతి కీడు చేసే మంత్రి విద్య చేతబడే చెలగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడి క్రియలు కూడా నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రేక్ వేసిన థ్యాంక్ యూ లార్డ్. ఈ కీడుకు ప్రతి కీడు కలిగించే ఇవన్నీ ఈ రాత్రి పూర్తిగా సమూల ధ్వంసం చేయబడి పరిశుద్ధాత్మదేవుడు విడుదలిచ్చి నడిపిస్తున్నాడు గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకో మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం చదివినట్టే అయితే అక్కడ కూడా దేవుడు మనకు ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 30వ వచనం చదువుదాం. దేవుడు మాట్లాడుతున్న మాటలలో తన సత్యాన్ని మనం గ్రహించుకునేలాగున హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30లో రాబడిందండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమెత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదును కదా. ఆమేన్. హల్లెలూయా. దేవుడే అంటున్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30 థ్యాంక్ యూ లార్డ్ వచనంలో ఏమనంటే, పగ తీర్చుట నా పని, నీ పని కాదు, మన పని కాదు ఇది. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఈ రోజు మంత్రి విద్య ఆత్మ చేత విపరీతంగా నింపబడిన వాళ్ళు పగలు తీర్చుకుంటారు. వాళ్ళ ప్రవర్తన ద్వారా పగ తీర్చుకునే వాళ్ళు ఉన్నారు. వారి మాటల ద్వారా ఈ మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో కీడుకు ప్రతికీడు చేసే ఆలోచనలతో నింపబడినప్పుడు ఆ వ్యక్తి మాటలు ఎలా ఉంటాయంటే పగ తీర్చుకునే విధానం, పగ తీర్చుకునే ప్రవర్తన, పగ తీర్చుకునే ఆలోచన, పగ తీర్చుకునే తలంపు, పగ తీర్చుకునే ఉద్దేశాలు కలిగి నడిపించబడతారు. ఈ రాత్రి కాల సమయంలో ఇలా పగలు తీర్చుకునేలా చేస్తున్న బలవంతుడి క్రియలు. హల్లెలూయా. కీడుకు ప్రతికీడు కలిగించే ఆ బలవంతుడి క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగా వాక్యం ద్వారా నాశనం చేస్తున్న థ్యాంక్ యూ జీసస్. దేవుడు అందుకే అంటాడు, పగ తీర్చుట నా పని, మీ పని కాదని. హల్లెలూయా. ఇది మన పని కాదు, పగ తీర్చుట దేవుని పని. ఆయనే
ఎవరికైనా సరే తీర్పు తీర్చేది. హల్లెలూయా. ఈ రాత్రి కాల సేన దేవుడు చెబుతున్నాడు, ఏ మాత్రం కూడా మనం కీడుకు ప్రతి కీడు కలిగించే పనులు చేయకూడదనే పరిశుద్ధ ఆత్మదేవుడి లేఖనాల్లోని మనతో మాట. బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనం చూడొచ్చు, కీడుకు ప్రతి కీడు చేయాలనుకున్నటువంటి వాళ్ళు. హల్లెలూయా. ఎలాగంటే ఇప్పుడు యాకోబు చేసిన మోసానికి రెట్టింపు మోసగాడుగా. హల్లెలూయా. అతను చేసిన కీడుకి మరింత కీడు ఆ లాభాన్ని మేనమామ ద్వారా పొందుకున్నాడు యాకోబు జీవితంలో. తాను అన్న జీవితంలో కీడు చేసి ఆ తండ్రి జీవితంలో కీడు చేసి వచ్చి మేనమామ చేతిలో అంతకంటే రెట్టింపు కీడు అనుభవించాడు. కీడుకు ప్రతి కీడు మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో దాడి చేస్తున్నప్పుడు మొదటి పితరుల నుంచి వచ్చిన కీడు కంటే రెట్టింపు కీడుని వారు అనుభవించేలా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఆ కీడుకు ప్రతి కీడు కలిగించే ఆలోచన పూర్తిగా నాశనం చేసి విర్రగొడతాము, అవి పూర్తిగా సమూల ధ్వంసం చేయబడతాయి. హల్లెలూయా. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధ ఆత్మదేవుడు అదే చెబుతున్నాడు. మంత్ర విద్య ఆత్మ ద్వారా ఒక వ్యక్తుల మీద జీవితాల్లో దాడి చేసి ఆ కీడుకు ప్రతి కీడు కలిగించే బలవంతరి క్రియలని అతడు నేస్తున్నాము వాడి స్థావరాలని ఇరిమియా 1:10 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. ఆమె కీడుకు ప్రతి కీడు కలిగించేటువంటి బలవంతరి క్రియలన్నీ కూడా యేసు నామములో ఈ రాత్రి పూర్తిగా ప్రతి ఒక్కరి జీవితాల్లో లేకుండా నాశనం చేయబడుతున్నాయి, పూర్తిగా విర్రగొట్టబడుతున్నాయి, పూర్తిగా సమూల ధ్వంసం చేయబడుతున్నాయి. హల్లెలూయా. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్నాడు, కీడుకు ప్రతి కీడు చేసిన వాళ్ళు బైబిల్లో మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే వారి జీవితంలో జరిగిన కీడులకు బదులు మరలా ఇంకా అత్యధికంగా ఎక్కువ కీడు చేయడం అనమాట. హల్లెలూయా. వారు చేసిందే కీడు పనులు దేవుని ఎదుట మంత్ర విద్య ఆత్మల ద్వారా, కానీ వారు ఇంకా అత్యధికమైన కీడు చేసి దేవుని యొక్క శిక్షకు గురవుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రాత్రి కాల సమయంలో మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో కీడుకు ప్రతి కీడుని అత్యధికంగా పితరుల కంటే జరిగించి దేవుని చేతే శిక్షించేలాగా చేయాలని చూస్తున్న బలవంతరి క్రియలని ఎవరి జీవితాల్లో లేకుండా దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, ప్రాంతాలు, కుటుంబాల, భార్య భర్తల జీవితాలు, పిల్లల జీవితాల్లో, ఓ థ్యాంక్ యూ లార్డ్, ఎవరసలు జీవితాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా యేసుక్రీస్తులో బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సేవలో కీడుకు ప్రతి కీడు కలిగించే మంత్ర విద్య ఆత్మశక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయబడుతున్నాయి, ఇష్టతో చేయబడుతున్నాయి, ఆశ్రయం చేయబడుతున్నాయి. మనం చేయించిన ఆత్మీయత ప్రార్థన చేయించుండగానే ఈ బలవంతుడు బలిపీఠాలన్నీ పూర్తిగా సమూల ధ్వంసం చేయబడి ఉన్నాయి, నాశనం చేయబడి ఉన్నాయి, వెర్రగొట్టబడి ఉన్నాయి. ఈ రాత్రి కాల సేవ దేవుడు చెబుతున్నాడు. దావీదు విషయంలో కూడా కీడుకు ప్రతి కీడు చేసిన వ్యక్తిగా సౌలు మనం చూడొచ్చు. హల్లెలూయా. దావీదైతే తనకి మేలే చేశాడు సౌలుకి, గాని ఇతడు మాత్రం కీడుకు ప్రతి కీడు చేయాలని చూస్తున్నాడు సౌలు. హల్లెలూయా. దావీదు ఎంత నీతిమంతుడో సౌలుకి తెలుసు, దావీదు ఎంత మంచివాడో సౌలుకి తెలుసు, దావీదు ఏ రీతిలో కూడా అక్కడ అన్యాయం చేయలేదని తెలుసు. కానీ ఈ సౌలు మాత్రం దావీదు జీవితం అంతా కీడుకు ప్రతి కీడు తరుగుతున్నాడు. ఆమె చెప్పడం మంత్రి విద్య ఆత్మ ఒక వ్యక్తిలో దాడి చేస్తున్నప్పుడు ఈ విధంగా విపరీతంగా విచ్చలవిడిగా చెలరేగుతా ఉంటాయి. ఆమె చెప్తాం సౌల్లో చెలరేగినట్టుగా అవకాశం ఎప్పుడు దొరుకుద్దా ఆ పగ తీర్చుకోవాలి. దావీదు మీద ఇప్పుడు సౌలు పగ తీర్చుకోవాలని పరిగెడుతున్నాడు. ఏ విధంగానైనా సరే నాకు వచ్చే స్థానాన్ని అతను పొందుకోవడానికి వీల్లేదు, నేనున్న స్థానాన్ని అతను పొందుకోవడానికి వీల్లేదు, నేను నా చక్రవర్తి స్థానాన్ని నేను అసలు దావీదుకే ఇవ్వనని చెప్పేసి అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి సౌలు వ్యతిరేకంగా, అంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తంతో పని లేకుండా కీడుకు ప్రతి కీడును పగను పూనాడు. ఎవరి మీద అంటే ఈ యొక్క దావీదు మీద. దొరికితే చంపేసి అంత పగను పట్టాడు. ఈ రోజు ఈ మంత్రికి ఆత్మలు ఎవరిలో ఏలుబడి చేస్తాయి, సౌలు ఏలుబడి చేసినట్లుగా కీడుకు ప్రతికీడు చేయడానికి పరిగెడతారు. సౌలు ఎలాగైతే దావీదు జీవితంలో ప్రతికీడు చేయడానికి పరిగెత్తాడో ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి పగలు ఎక్కడ ఎవరి మీద దాడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మంత్రి విద్య ఆత్మ ద్వారా కీడుకు ప్రతికీడు చేస్తున్నాయి. దురాత్మ శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు, వాయుమల అధిపతుల క్రియలు సమూల ధ్వంసం యేసు నామములో చేయబడును గాక. నీ కలమాందర గల వరదులు కీడుకు ప్రతికీడు చేసే ఆలోచన మళ్ళా వాళ్ళ తల మీదకి వస్తాయన్నమాట వాస్తవం. సౌలు తరిమాడు కీడు ఆలోచనతో, కీడు తలంపులతో, కీడు ఉద్దేశాలతో ఎక్కడైనా దావీదు దొరికాడా? దొరకలేదు. ఈ రోజు దేవుడు చెబుతున్నాడు ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా మన జీవితంలో కీడుకు ప్రతికీడు చేసే ఆలోచన, తలంపుల ప్రభావాలు పడేయాలని చూస్తున్నా సరే ఏ రీతిలో కూడా దేవుడు నిన్ను ముట్టుబాటు నా కలిగుడ్డు ముట్టాలని మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెబుతున్నాడు మంత్రి విద్య ఆత్మ ద్వారా కీడుకు ప్రతికీడు చేసే ఏ విధమైన ఆలోచనలు, ఏ విధమైన తలంపులు, ఏ విధమైన ఉద్దేశాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తులో బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసి నాశనం చేస్తున్నా. ఆమె చెప్దాం ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో థ్యాంక్ యూ లార్డ్. కీడుకు కీడు తలపెట్టే ఈ జీవితాలు ఎవరి జీవితాలు ఉండకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసు నామంలో ఈ కీడుకు ప్రతి కీడు
జయించే టైం ఇది. హల్లెలూయా. వీటి క్రియలు నిస్సత్తు చేసే టైం. మంత్రి బీజ ఆత్మల క్రియలు పూర్తిగా నాశనం చేయబడే టైం. హల్లెలూయా. వాటి క్రియలు పూర్తిగా నాశనం చేయబడమే కాదు, ఈ కీడుకు ప్రతికిడి చేస్తున్న క్రియలన్నీ నిస్సత్తు చేయబడుతున్నాయి ఇప్పుడే యేసునామంలో. యేసుక్రీస్తు రక్తంలో ఇప్పుడే నిస్సత్తు చేయబడుతున్నాయి. ఇప్పుడే సంపూర్ణమైన విడుదల యేసునామములో కలుగుతుంది. ఈ మంత్రి బీజ ఆత్మ ద్వారా కీడుకు ప్రతికిడి చేసే బలవంతుడికి ఎక్కడ ఏ కుటుంబాలు ఏలుబడి చేస్తున్నా, భార్య భర్తల జీవితాలు ఏలుబడి చేస్తున్నా, సేవకుల జీవితాలు ఏలుబడి చేస్తున్నా, విశ్వాసాల జీవితాలు ఏలుబడి చేస్తున్నా, సమాజంలో ఏలుబడి చేస్తున్నా, దేశాల్లో ఏలుబడి చేస్తున్నా, అధికారులు ఏర్పడి చేస్తున్నా. కీడుకు ప్రతికిడి తెల్లపెట్టే దేశాల మీద ఆలోచనలు కలిగిస్తున్న బలవంతరి గిరీలను కూడా, దేశాలకు విరోధంగా ఏర్పడి చేసే బలవంతరి గిరీలను కూడా నజరేయుడైన యేసునామములో బంధిస్తున్నారు. యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, కీడుకు ప్రతికిడి చేసే దురాత్మ శక్తుల ప్రభావాలు పూర్తిగా నిస్సత్వం చేసి నడిపించబడే టైం ఇది. మనం ఆత్మీయత ప్రార్థన చేస్తుండగానే ఈ మంత్రి బీజ ఆత్మల ద్వారా కీడుకు ప్రతికిడి ఏ భార్య భర్తల జీవితాలు జరిగిస్తున్నాయో, ఈ మనం ఆత్మీయత ప్రార్థన చేస్తుండే కీడుకు ప్రతికిడి ఏ పిల్లల జీవితాలు జరిగిస్తున్నాయో, ఈ మంత్రి బీజ ఆత్మలు మనం ఆత్మీయత ప్రార్థన చేసి ఉండగానే ఈ యొక్క కీడుకు ప్రతికిడి ఎవరి యవనస్తుల జీవితాలు జరిగిస్తున్నాయో, ఈ యొక్క యవనస్తుల జీవితాలే కాకుండా సంఘ సేవకుల జీవితాలు, విశ్వాసుల జీవితాల్లో ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్ మంత్రి బీజ ఆత్మలు ఏ విధంగా అయితే దాడి చేస్తున్నాయో, ఏ విధంగా థ్యాంక్ యూ లార్డ్ కీడుకు ప్రతికిడి చేయాలని చూసి పరిగెడుతున్నాయో, ఈ రాత్రి కాల యేసుక్రీస్తునామములో బంధిస్తూ యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. కీడుకు ప్రతికిడి చేసే ప్రతి తలంపుల నుంచి సంపూర్ణమైన విడుదల, కీడుకు ప్రతికిడి కలిగించే ప్రతి ఆలోచన నుంచి రాత్రి కాల గొప్ప విడుదల, కీడుకు ప్రతికిడి కలిగించే మంత్ర విద్య ఆలోచనలు, మంత్ర విద్య క్రియలు పూర్తిగా నిస్సత్వం చేయబడుతున్నామని చెప్తాం. ఈ రాత్రి కాలంలో మనం దేవుని సన్నిధిలో కీడుకు ప్రతికిడి చేసే క్రియలని పూర్తిగా నాశనం చేయాలి. ధనం కీడుకు ప్రతికిడి చేసే శక్తిగా మనం అపేక్షించకూడదు. డబ్బు సంపాదించడం తప్పని దేవుడు మాట్లాడతాడా? డబ్బు మీద అపేక్ష కలిగి ఉండడం తప్పంటారు. అది కీడు. హల్లెలూయా. సమస్త కీడులకు మూలం ఎక్కడొస్తుందంటే డబ్బు మీదే అపేక్ష పెట్టుకోవడం, డబ్బు మీదే ఆలోచన పెట్టుకోవడం, డబ్బు మీదే కోరికలు పెట్టుకోవడం, డబ్బే ఆశ జీవించడం, డబ్బే ప్రాణమై జీవించడం. ఇవి మంత్రి బీజ ఆత్మలు ఒక వ్యక్తిలో కీడుకు ప్రతికిడికి ప్రేరేపించే ఆత్మలు. ఈ రాత్రి కాలం ఎలాంటి ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలం దేవుడు చెబుతున్నాడు, కీడుకు ప్రతికిడి చేసే ఆలోచనలు ఎవరి జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. పూర్తిగా విరగొట్టబడ్డం. చూడండి, యోసేపు జీవితంలో కూడా అన్నల ద్వారా ప్రతి కీడు అనుభవించాల్సి వచ్చింది. యోసేపు ఏం కీడు చేయలే. దావీదు విషయంలో సౌలు కీడు చేశాడు. తన పగను ఎలాగైనా తీర్చుకోవడానికి దొరికినప్పుడల్లా కొట్టేసి చంపేద్దాం అనుకున్నాడు. ఎక్కడ దేవుడు దొరకని. ఇప్పుడు ఈయన ప్రతికీడు జరగలేదు, అంటే చంపడం జరగల. దావీదుని సౌలు చేతిలో సౌలు చంపలేదు, ప్రతిదండన జరగలేదు. ఆ శత్రువుకి ఎలా ఉంటది? ఇప్పుడు ఆ సౌలు దావీదుని చంపలేదని చెప్పేసి దావీదు మీదకి తను ఏ విధంగా అయితే పగ తీర్చుకోవడానికి కీడు ప్రతికీడు చేయడానికి వెళ్ళాడో, ఈ కీడుకి ప్రతికీడు సౌలు మీదకి ఎలా వచ్చిందంటే తర్వాత పూర్తిగా అతని పిల్లలందరూ నాశనం అయిపోవడం జరిగింది. ఎందుకంటే కీడుకు ప్రతికీడు చేయాలని తలపెట్టిన వ్యక్తి, కీడు చేస్తూనే జీవించాలని తలపెట్టిన వ్యక్తిగా మనం ఆ వ్యక్తిని చూడొచ్చు. ఈ రాత్రి కాలంలో ఇలా కీడుకు ప్రతికీడు ఎలాగే నాకు ఇలా చేశారు కాబట్టి నేను కూడా వాళ్ళకి అలా చేయాలి, నన్ను ఇలా బాధ పెట్టారు కాబట్టి నేను కూడా వాళ్ళని ఇలా బాధపట్టాలి, నన్ను ఇన్ని మాటలు అన్నారు కాబట్టి నేను కూడా వాళ్ళని ఇన్ని మాటలు అనాలి, నాతో ఇన్ని పనులు చేయించుకున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళతో ఇన్ని పనులు చేయించాలి, నన్ను ఇంత దాసులుగా చూశారు కాబట్టి నేను కూడా వాళ్ళని దాసులుగా చూడాలి. ఇలాంటి ఆలోచనలని మంత్ర విద్య ఆత్మలు కీడుకు ప్రతికిడి చేయించడం అనమాట. ఈ రాత్రి కాలంలో ఇలాంటి విభేదాలు, కీడుకు ప్రతికిడి కలిగించే ఆలోచన విభేదాలు ఎవరి జీవితంలో ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిపీఠాలు బిర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. కీడుకు ప్రతికిడి కలిగించే ఆలోచన ఎవరి జీవితాల్లో ఉండకూడదు దయచేసి. ఈ రాత్రి కాలంలో దేవుడు, ఈ ఉదయ కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ మాత్రం కూడా మంత్రి విద్య ఆత్మల ద్వారా దాడి చేసే కీడుకు ఎలాగంటే ఖచ్చితంగా పగబట్టేలా చేస్తున్నాయి. ఆ పగను ఒక ద్వేషంతో, విపరీతమైన ద్వేషంతో ఎలాగైనా సరే వారిని ఏదైనా చేసేయాలన్నంత ఉక్రోషంతో అక్కడ చెలరేగుతున్నారు. బట్ ఈ రాత్రి కాలం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా కీడుకు ప్రతికిడి కలిగించి మంత్ర విద్య ఆత్మలన్నీ పూర్తిగా నాశనం చేయబడదు కాక ఆమె దేవుడు కోరుకుంటున్న రీతిలో కీడుకు ప్రతికీడు తలపెట్టే ఆలోచన ఎక్కడ సౌలుకు వచ్చినట్లుగా ఎవరి జీవితాల్లో ఉండకూడదు, రాకూడదు. ఆమె చెప్తాం. అలాగే కీడుకు ప్రతికీడు చేసే ఆలోచనలు ఏ విధంగా యోసేపు మీద అన్నదమ్ములకు వచ్చినాయో అలాంటి ఆలోచనలు ఏ రీతిలో కూడా వారి మీదకి, అంటే వారి జీవితాల్లో లాగా ఇతరులకు రాకూడదు. అలాంటి పరిస్థితుల్లోకి మంత్ర విద్య ఆత్మలు ఎవరిని నెట్టకూడదని మనం ప్రార్థన చేయాలి. ఆత్మీయత ప్రార్థన. ఉదాహరణకి సౌలు
యోసేపు మీదకి మనలు విత్తిన కీడు మామూలు కీడు కాదు. ఆమె చూద్దాం, ఎంతో భయంకరమైన కీడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా సాతాను నడిపించాలని చూస్తున్నా, కీడుకు ప్రతికిడి చేయాలని చూస్తున్నా. ఈ రాత్రి కాల 2020 థ్యాంక్ యూ లార్డ్. ఈ సంవత్సరంలో థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా వచ్చే కీడుకు ప్రతికిడి కలిగించే ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, క్రియలు, ప్రవర్తన, జీవితం థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలంలో కీడుకు ప్రతికిడి కలిగించే మంత్ర విద్య ఆత్మల దాడి ఎవరి జీవితాలు ఉండడానికి వీలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, వీటి బారిని ఎవరు పడడానికి వీలేదు. ఈ రాత్రి కాల సమయంలో కీడుకు ప్రతికిడి కలిగించేటటువంటి మంచిని తిరస్కరించేటటువంటి ఆత్మల ఆ యొక్క క్రియల పద్ధతులన్నింటినీ కూడా సంపూర్ణమైన విడుదల ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. ఒకటి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ. హల్లెలూయా. కీడుకు ప్రతికీడు చేసే ఈ ఆత్మలన్నీ మంత్ర విద్య ఆత్మ ద్వారా చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా వదలబడతాయి. ఆమె చెప్దాం. ప్రతికీడుకు పరిగెత్తేలా చేస్తాయి. హల్లెలూయా. యోసేపు విషయంలో యోసేపు అన్నలు ఎలాగైతే కీడు పనులు చేశారో, ఎంత భయంకరమైన కీడు వారి మీదకి వచ్చినా దేవుడు ఏం చేశాడంటే ఆయన ఉచితమైన మహాకృపను బట్టి తప్పించడం జరిగింది. బట్ ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, మంత్రి విద్యాత్మ ద్వారా ఇలా థ్యాంక్ యూ లార్డ్, ఇలా ఏ విధంగా అయితే కీడుకు ప్రతికీడు చేసే ఆత్మల కుటుంబాలు చెలరేగకుండా నజరేయుడనేసుక్రీస్తు నామములో, నజరేయుడనేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ మంత్రి విద్యాత్మ ద్వారా కీడుకు ప్రతికిడి చేసే క్రియలని నాశనం చేయబడింది కాక. ఆమె బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే శత్రు క్రియలు ఎలాంటి కీడు చేయాలని ఆదం అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు సాతాను వస్తాడు. సాతాను చేసిన కీడు మామూలు కీడు కాదు. దేవుడితో సావాసాన్ని తెంచేసిన ఆదామావుకి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు చూడండి. ఇప్పుడు అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా అక్కడ కీడు చేసిన సాతానికి ప్రతి కీడికి ఏమిచ్చాడు? మన్ను తింటావని, భూమి మీద ప్రాగుతా ఉంటామని చెప్పేసి అక్కడ పరిస్థితిని మార్చివేశాడు. అంటే ఏంటి? ఒక భయంకరమైన పరిస్థితిలోకి సాతాన్ నెట్టివేయబడ్డాడు. సాతాన్ చేసిన కీడుకు ప్రతి కీడుగా దేవుడు ఎలాంటి శిక్షణ పంపాడో ఈ రాత్రి కాల మంత్రి విద్య ఆత్మల ద్వారా ఇలా కీడుకు ప్రతి కీడు జరిగించాలని చూస్తే జరిగించే ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు నిస్సత్తు యేసు నామములో నిస్సత్తు చేయబడింది కాక. ఆమె చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇంకా కీడుకు ప్రతి కీడు చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. కానీ ఈ రాత్రి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా కీడుకు ప్రతికీడు చేసి నాశనానికి నడిపిస్తున్న బలవంతుడి మంత్రి విద్య ఆత్మ క్రియలని కూడా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సేవకుల జీవితాలు, విశ్వాసుల జీవితాలు, ప్రాణాత్మ దేహాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడనేసునామములో వారి క్రియను నిస్సత్తు చేస్తూ నిర్వీర్యం చేస్తూ బలిబిడ్డలు విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. కీడుకు ప్రతికీడు చేయడం దేవుని బిడ్డల జీవితాలు జరగకూడదు, ఉండకూడదు, ఏలుబడి చేయకూడదు, ఆ విత్తనాలు మొలకెత్తకూడదు. కీడుకు ప్రతికీడు నాకు ఇలా చేశారు కాబట్టి నేను కూడా వాళ్ళకి అలాగే చేస్తాను. ఈ రోజుకి దేవుని ప్రజలు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎదుటి వ్యక్తి మీద పగ పెంచుకోవడం, ఎదుటి వ్యక్తి మీద అసమాధానంగా ఉండడం, ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడం, మాటలు, చూపులు, తలంపులు, ఆలోచన, ప్రవర్తన ద్వారా ఈ రాత్రి కాల ఎలాంటి పరిస్థితులు కలిగిస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు కీడుకు ప్రతికిడికి చేసే బలవంతుడి క్రియలని నజరేయుడనేసుక్రీస్తు నామములో, నజరేయుడనేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ బలిపీఠాలు వెరగొడుతున్న ఆ స్థావరాలు కూల్చివేస్తున్నాను. సరిహద్దుల్లో, పొలిమేరలో లేకుండా అరణ్యాల్లోకి పారద్రోలుతున్న యేసు నామంలో మరలా అది తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, కలవరి శిలువ రక్తం చేత కంచె వేస్తూ నీ కావలి దూతలు విడుదల చేస్తున్నాను. అగ్ని ప్రాకారంగా థ్యాంక్ యూ లార్డ్, నీ సన్నిధిని విడుదల చేస్తున్నాను తండ్రి, నీకు వందన. 2020 థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఈ కీడుకు ప్రతి కీడు తలపెట్టే ఆలోచన బైబిల్ గ్రంథంలో ఎంతో మంది జీవితాల్లో మనం చూడొచ్చు. బట్ దేవుడు మాట్లాడుతున్నాడు, మన జీవితాలు ఈ రోజు మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరి జీవితాల్లో కూడా కీడుకు ప్రతి కీడు కలిగించే ఆ ప్రభావాలు గాని, ఆ పనులు గాని, ఆ స్థితిగతులు గాని ఏలుబడి చేయకుండా సంపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరిగించబడింది కాక. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఈ యొక్క కీడుకు ప్రతికిడి కలిగించే వాళ్ళు నీ చుట్టూ ఉన్నారా? ఈ కీడుకు ప్రతికిడి కలిగించేటటువంటి నీ వాళ్ళు నీ కుటుంబంలో ఉన్నారా? నీ జీవితంలోనే కీడుకు ప్రతికిడి కలిగించే వాళ్ళు నీ బంధువుల్లో ఉన్నారా? కీడుకు ప్రతికిడి కలిగించే మంత్ర విద్య ఆత్మ ద్వారా కీడుకు ప్రతికిడి కలిగించేటటువంటి స్నేహితులు, మంచి స్నేహితులు ఉన్నారా? కీడుకు ప్రతికిడి కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎవరి రూపంలో ఏలుబడి చేస్తున్నా ఈ రాత్రి కాలశంలో నజరేయుడనేసుక్రీస్తు నామములో, నజరేయుడనేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నా. కీడికి ప్రతికిడి కలిగించే మంత్ర విద్య ఆత్మ క్రియలని పూర్తిగా నాశనం చేయబడును కాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కీడుకు ప్రతికీడు చేసిన వ్యక్తుల్ని అనేక మందిని ఇంకా మనం చూడొచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, ఎన్నడూ ఎప్పుడు మనం కీడుకు మరొక కీడు చేసేవారంగా కానీ, మన జీవితంలో అలా కీడు చేసేవాళ్ళు, ప్రతికీడు చేసేవారికి ఆహ్వానం కానీ పలకకూడదు, వెళ్ళకూడదు. ఆమె చేద్దాం. వాటికి చోటు ఇవ్వకూడదు. ఆమె చేద్దాం.
ప్రతి కీడు సాతానే ఈ కీడులు, ప్రతి కీడులు సాతాను కీడు సంబంధి, దేవుడు మేలు సంబంధి. సో ఏ కీడే ఎటు నుంచి తీసుకొస్తానా అది సాతాను దగ్గర నుంచి వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అపవాది మేలు సంబంధి కాదు, కీడు సంబంధి. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మంత్ర విద్య ఆత్మ ద్వారా కీడు, హల్లెలూయా, కీడు మాటలు, కీడు ఆలోచనలు, కీడు తలంపులు, కీడు ఉద్దేశాలు, కీడు ప్రవర్తన, ఆ తర్వాత కీడుతో కూడిన హృదయం, ఇవన్నీ మంత్ర విద్య ఆత్మల ద్వారా పూర్తిగా ఒక వ్యక్తి జీవితంలో కీడుకు ప్రతికీడు చేసేటటువంటి దురాత్మ శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు, వాయుమండల దూతరికి ప్రభావాలు పూర్తిగా విడుదల యేసు నామములో కలుగుతుంది. ఇప్పుడే ప్రతి బంధకాల నుంచి విడుదల యేసు నామములో ఇప్పుడే కలుగుతుంది కాక. ఇప్పుడే నాయన ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతి విషయంలో కీడును గురించినటువంటి ఆలోచనలు కలిగి ప్రతి కీడును చేయడానికి సంసిద్ధులైనటువంటి ఆ బలవంతుడి క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ ఆత్మీయ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ రీతిలో కూడా దేవుని ప్రజల జీవితాల మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేసి కీడు పనులు, కీడు ప్రతి కీడు అనేది జరగకూడదు. ఆమె చేద్దాం. ఆ కీడు ప్రతి కీడు మామూలు కీడు కాదు. కయ్యూనికి హేబేలు మీద కీడు ఆలోచన. ఎందుకని దేవుడు నా అర్పణను అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణ అంగీకరించేవాడు. అంటే ఇక్కడ ఒక చెడు కీడుతో కూడిన ఆలోచన ప్రతి కీడు చేయించే వరకు తీసుకువెళ్ళింది. ఆ కోపం, ఆ పగ, ఆ ద్వేషం, తన సొంత తమ్ముడిని చంపేసుకున్నాడు. హల్లెలూయా. ఇది ఏంటి? ప్రతి కీడు చేశాడు, ఆలోచన కీడు ద్వారా చేశాడు, దానికి ప్రతికీడు చేసి క్రియ చేసి చూపించాడు. ఆమె చెప్దాం. ఏ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో కీడు ఆలోచన, కీడు తలంపులు, కీడు ఉద్దేశాన్ని కలిగించి కీడుకు ప్రతికీడు జరిగించేలా చేస్తున్నా ఏ స్థావరాలు ఎక్కడా లేకుండా యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ బలిపీఠాలు పడగొడుతున్నాను, విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. పూర్తిగా సమూల ధ్వంసం చేయబడదుగా కామెంట్ చేద్దాం. ఈ రాత్రి కాల పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. మంత్రి విద్య ఆత్మ ద్వారా కీడుకు ప్రతికీడు చేసేటటువంటి క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయడానికి వీలేదంటే యేసునామములో. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటంటే కీడుని జయించే వరంగా కీడును మనం పూర్తిగా పారద్రోలే కృపను మన మీద పెట్టాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి మంత్రి విద్య ఆత్మల ద్వారా కీడుకు ప్రేరేపించి, కీడుకు నడిపించి, ప్రతికీడులు చేయించి ఆ బలవంతుడి క్రియలు సొసైటీ నుండి వస్తున్నా, లోకం నుండి వస్తున్నా, శరీరం నుంచి వస్తున్నా, బయట నుంచి వస్తున్నా, ఆలోచన ద్వారా వస్తున్నా, ఏ ఋతంలో వస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా కీడు మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడుకు ప్రతికీడు చేసే ఈ క్రియలని నిస్సత్తు చేయబడదు. ఈ లాస్ట్ డేస్ లో ఈ ఆత్మలు విచ్చలవిడిగా ఒక తిరుగుతున్నాయి. ఆమె చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో కీడుకు ప్రతికీడు చేసే ఆలోచనలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కీడుకు ప్రతికీడు చేసే తలంపులు గల మనుషులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కీడికి ప్రతికీడు చేసే ఉద్దేశాలు కలిగినటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ రాత్రి కాలంలో దేవుని సంఘం ఆ విధంగా ఏ రీతిలో కూడా వాటికి చోటు ఇవ్వకూడదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా కీడుకు ప్రతికీడు చేసే చీకటి అంధకార దురాత్మ మాయమల అద్భుతాల క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ఈ రోజు గొప్ప విడుదలను మనం మంత్ర విద్య ఆత్మ వారి కీడుకు ప్రతికీడు చేసే క్రియలన్నింటినీ కూడా సంపూర్ణంగా దేవుడు ఇచ్చి నడిపిస్తున్నాడు. పరిపూర్ణంగా ఆమె చెప్తాం. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. యాకోబు తన అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు, మేనమామ ఇంటికి వెళ్ళాడు, తాను మోసపోయాడు. ఆమె కీడుకు ప్రతికీడు చూసారా? తాను యాకోబు తన తండ్రి విషయంలో చేసిన కీడుకి, తన అన్న విషయంలో చేసిన కీడుకి తన మేనమామ ఇంటికి వెళ్ళి ప్రతికీడు పొందుకున్నాడు. ఆమె చెప్దాం. ప్రతికీడు అనుభవించాల్సి వచ్చింది. ఆమె చెప్దాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ రీతిలోనైనా సరే ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క కీడు ప్రతికీడు కలిగించే క్రియలని కూడా ఎవరి జీవితాలు, ఎవరి సంఘాల్లో ఎక్కడ ఉన్నా కూడా పూర్తిగా సమూల ధ్వంసం చేస్తున్నాము. హల్లెలూయా. కీడుకు ప్రతికీడు కలిగించే ఉద్దేశాలు కూడా పూర్తిగా తీసివేయబడాలి. ఆమె చెప్దాం. ఈ రోజుల్లో ప్రజల మధ్య దేవుని ప్రేమ వెలుగుకి బయటికి రావాలి. కానీ పగలు, ద్వేషాలు, ఈర్ష్యులు ఇలాంటి కీడుకు ప్రతికీడు చేసే ఆలోచన కాదు. కీడు ఎప్పుడు చేస్తారు? పగలు పెరిగినప్పుడు, ద్వేషాలు పెరిగినప్పుడు ఏం చేయాలో వారికి అర్థం కాని ఆ పరిస్థితిలోకి ఆ మంత్రి విద్య ఆత్మలు నెట్టివేస్తాయి. పూర్తిగా ఆ వ్యక్తి ఆ కీడులోని, ఆ ప్రతి కీడులోకి వెళ్తాడు. ఎవరితో మాట్లాడినా ఇదే పరిస్థితి అక్కడ నెలకొంటుంది. కాబట్టి ఈ రాత్రి కాలశంలో ఏ మాత్రం ఇలాంటి కీడుకు ప్రతికీడు తీసుకొచ్చే దురాత్మ శక్తుల ప్రభావాలు ఎవరు పడకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా
నాశనం చేస్తున్నాం ఆ క్రియలని. ఆమేన్. ఈ రాత్రి దేవుడు ఒకటే చెబుతున్నాడు, కీడుకు ప్రతి కీడు చేసి నష్టపోయిన వాళ్ళే ఉన్నారు కానీ ఆశీర్వదించబడిన వారు చాలా తక్కువ. హల్లెలూయా. ఎందుకంటే విడుదల పొందుకున్న వాళ్ళు ఆ కీడు నుండి, ఆ ప్రతి కీడు నుంచి వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు కాపాడబడతారు, వారు అన్ని విషయాల్లో ముందుకు వస్తారు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ క్రీడు మంత్ర విద్య ఆత్మ ద్వారా జరిగించబడే ఈ కీడుకు ప్రతి కీడు చేసే బలవంతుడి క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా, కీడుకు ప్రతి కీడు చేసేటటువంటి పరిస్థితులు మంత్ర విద్య ఆత్మ ద్వారా ఏ రీతిలో ఎక్కడ కలుగుతున్నా ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదలను ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడే, ఈ రాత్రి కాల సమయంలో నాయన, ఈ ఉదయం థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో నాయన 2025 ఎవరు కూడా ఏ విధంగా మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడే వారి జీవితం కానీ ఏ చేతబడి చలంగా మాదిరి శక్తి ప్రభావాలు ఎవరి మీద కిడికి ప్రతి కిడికి నడిపించేస్తే వ్యక్తులు ఎక్కడ లేకుండా నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు మేలు సంబంధమయ్యా మా జీవితాల్లో. కీడు సంబంధమైనది ఏది మా జీవితాల్లో గంటనేమో తాకినేమో ముట్టనేమో యేసు నామంలో ఈ ప్రతికిడి కలిగించే బలవంతుడి క్రియలు పూర్తిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వాని క్రియలని నాశనం చేస్తున్నావు. నజరేయుడైన యేసు నామంలో, యేసు నామంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ రాత్రి కాల సమయంలో ప్రతికిడి కలిగించే ప్రతి క్రియలన్నిటి కూడా సంపూర్ణ విడుదల. పితరుల నుంచి వస్తున్నా సరే, పితరులాంటి దోషాలు కూడా, పితరులాంటి పగలు, పితరులాంటి ద్వేషాలు ఈ రోజుకి ఎవరి జీవితాల్లో పితరుల నుంచి వచ్చిన పగలు, ద్వేషాలు కంటిన్యూస్ అలాగే కొనసాగుతూ కీడు మీద ప్రతి కీడు కలిగిస్తున్న బలవంతుడి క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా బలిపీఠాలు విర్రగొడుతున్న స్థావరాలు కలిగిస్తున్నాను తండ్రి, నీకే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు గొప్ప విడుదల కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలు ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. ఆమె చెప్దాం. కీడుకు ప్రతి కీడు చేసే పరిస్థితులన్నిటిని కూడా ఒకవేళ ఎవరి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు మంత్ర విద్య ఆత్మలు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని దాడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నిస్సత్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి కీడు పనులు చేసే, కీడు ఆలోచన తలంచే ఆ దురాత్మ శక్తుల ప్రభావాలు, చీకటి శక్తుల ప్రభావాలు సంఘాల్లో గాని, దేశాల్లో గాని, రాష్ట్రాల్లో గాని, జిల్లాల్లో గాని, పట్టణాల్లో గాని, కుటుంబాల్లో గాని ఎక్కడా లేకుండా వేరుతో సహా తొలగించబడిన వేరుతో సహా తొలగిస్తున్నాం, వేరుతో సహా తొలగిస్తున్నాం. దేవుడు కోరుకుంటున్నాడు, ఏ రీతిలో కూడా దేవుని ప్రజల జీవితాల్లో ఈ యొక్క మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేసే ఆ పని చేసేటటువంటి ఆ కీడుకు ప్రతికిడి కలిగించే ఆ పనులన్నిటిని కూడా, ఆత్మల క్రియలన్నిటిని కూడా ఈ రోజు గొప్ప విడుదల కార్యాన్ని, విడుదలను ప్రతి ఒక్కరికి ఇచ్చి దేవుడు నడిపిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో కీడుకు ప్రతికిడి కల్పించేటటువంటి దురాత్మ శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు, వాయుమల అధిపతుల క్రియలు, చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు, దుష్ట శక్తి ప్రభావాలని కూడా సమూల ధ్వంసం చేస్తున్న యేసునామములో సమూల ధ్వంసం చేస్తున్న ప్రభా 21:10 ప్రకారం ప్రలగించి విర్రగొట్టి నాశనం చేస్తున్న తండ్రి, నీ స్తోత్రాలయ. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఇదిగో నా తండ్రి మంత్రి విద్య ఆత్మల ద్వారా కీడుకు ప్రతికిడి చేసేటటువంటి వాడి స్థావరాలు పూర్తిగా యేసునామములో సమూల ధ్వంసం చేస్తున్నాం తండ్రి, నీ స్తోత్రాలయ్యా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో నాయన కీడుకు ప్రతికిడి కలిగించే మంత్రి విద్య ఆత్మ క్రియలు ఏ రీతిలో కూడా ఎక్కడ కూడా యాకోబులు ఏలుబడి చేసినట్లుగా, యోసేపు మీద దాడి చేసినట్లుగా, దావీదు జీవితాన్ని అనుభవించినట్లుగా సౌలు ద్వారా ఎవరి జీవితంలో లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలు నిస్సత్తు యేసునామములో చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీ మేలుకరమైన పరిస్థితులను ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ఇప్పుడే విడుదల చేస్తున్నాను తండ్రి. నీ మేలుకరమైన స్థితిగతులు, నీ మేలుకరమైన ఆలోచన, నీ మేలుకరమైన తలంపులు, నీ మేలుకరమైన ఉద్దేశాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నాం. ఈ రాత్రి కాల దేవుడు మాట్లాడుతున్నాడు, కీడుకు ప్రతి కీడు చేసేవేవి ఇక మన జీవితంలో మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడి కూడా దేవుని మేలును ప్రతి ఒక్కరు పొందుకుని నడిపించబడేలాగా ఈ రాత్రి ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలకు ఆలోచన తలంపుల ఉద్దేశాల్లోకి దేవుని మేలుకరమైన కార్యములను నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ బలమైన భీకరమైన ఉన్నతమైన కార్యాలు ఈ రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థనలో మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆ కీడును కలిగించే ప్రతి కీడులోకి నడిపించే దురాత్మ శక్తుల ప్రభావాలని కూడా పూర్తిగా నిస్సత్తు చేసినందుకే స్తోత్ర, నాశనం చేసినందుకే స్తోత్ర. పరిశుద్ధాత్మడా, ఎవరి జీవితాల్లో కూడా నాయన మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే కీడుకు ప్రతి కీడు తలపెట్టి ఆ తలంపులు ఉద్దేశాలు పూర్తిగా నాశనం చేసిన తీసివేసినందుకే లెక్కించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన మా జీవితాల్లో మేలుకరంగా, మేలు జరిగించే దేవుడుగా, మేలు సంబంధంగా మా జీవితంలో మీరు ఉన్నందరికీ స్తోత్రాలు, మమ్మల్ని నడిపిస్తున్నందరికీ స్తోత్రాలు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు తలపెట్టే ప్రతి కీడు చేసే బలవంతుడి క్రియలన్నిటి కూడా పూర్తిగా నాశనం చేయబడినందుకు, నాశనం చేసినందుకు నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో ప్రభా. ఈ
ఆత్మీయ ప్రార్థన ఎవరి జీవితాల్లో కూడా నాయన మంత్రి విద్య ఆత్మ ద్వారా కీడుకు ప్రతికీడు చేసే పనులు ఆలోచన తలుపులు ఉద్దేశాలు కూడా మరి ఎవరి జీవితాలు సంఘాలు లేకుండా దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల్లో ఎక్కడ లేకుండా నజరుడైన యేసుక్రీస్తు నామంలో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సార్థం చేస్తున్న నాశనం చేస్తున్న నిర్వీర్యం చేస్తున్నాం తండ్రి. అయ్యా పరిశుద్ధ ఆత్మడా ఈ రాత్రి కాల్సిన ప్రతి ఒక్కరి జీవితాల్లోనైనా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా రక్త సంబంధుల ద్వారా ఇంట్లో ఉన్న భార్య భర్తలు పిల్లలు యవనస్తుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా యారి రూపంలో నాయన సమాజంలో ఉన్న వారి ద్వారా అధికారుల ద్వారా సొసైటీలో ఉన్న వారి ద్వారా బంధువులు స్నేహితుల ద్వారా ఈ కీడుకి థ్యాంక్ యూ లార్డ్. మంత్రి విద్య ఆత్మల ద్వారా కీడుకు ప్రతి కీడు తలపెట్టి ఆ బలవంతుడి గిరిలను పూర్తిగా నాశనం చేస్తున్నాం తండ్రి. ఆత్మీయ ప్రార్థన గొప్ప విడుదల కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలు అయ్యా ఎవరి జీవితాలు యోసేపు వలె నాయన కీడు చేయబడుతున్నారు అన్నల ద్వారా కీడు ప్రతి కీడు అనుభవిస్తున్నారు. దావీదుకి సౌలు రూపంలో తరిమినట్లుగా ఎవరి జీవితాల్లో ఈ కీడుకి ప్రతి కీడుతో తరుముతూ పరిగెత్తేలా చేస్తున్నారో అలాగే నాయన బైబిల్ గ్రంథం మీరు చెప్పబడిన విధంగా ఈ కీడుకు ప్రతి కీడు తలపెట్టి ప్రతి ఒక్కరి స్థావరాలు యేసునామములో ఆ శత్రు స్థావరాలు పూర్తిగా నాశనం చేయబడింది కాక థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సేవలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా నీ మేలుకరమైన ఆశీర్వాదాన్ని దీవెనకరమైన ఆశీర్వాదాన్ని యేసునామములో విడుదల చేస్తున్నానయ్యా. నజరేయుడైన యేసునామములో ప్రతి ఒక్కరి ప్రార్థన విడుదల చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. యేసునామములో ఎక్కడ కూడా నా తండ్రి అయ్యా కీడుకు ప్రతి కీడు తలపెట్టి మంత్రి విద్య ఆత్మల క్రియలు లేకుండా పూర్తిగా నిస్సాత్తు చేస్తున్నాను నిర్వీర్యం చేస్తున్నాను యేసునామములో ప్రభా. ఈ రాత్రి కాల మేలుకరమైన దేవుని కార్యములను ప్రాణాత్మ దేవాల ఆలోచన తలములు కుటుంబాలు బిడ్డల జీవితాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు నజరేయుడైన యేసుక్రీస్తునామములో విడుదల చేస్తున్నాం తండ్రి. అయ్యా ఉద్యోగాలు ఎవరి జీవితాలు ఉద్యోగాల్లోనైనా ఉద్యోగ స్థలాల్లో కాలేజీ చదివే స్థలాల్లో అలాగే ఏ ఉద్యోగాల్లో ఏ యొక్క రీతిలో నైనా యేసునామములో నీ ప్రియ బిడ్డల జీవితాల్లో ప్రభా కీడుకు ప్రతి కీడు తలపెట్టే మంత్రి విద్య ఆత్మ క్రియలు ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసునామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలసిన ఆత్మీయ ప్రార్థనలో మంత్రి విద్య ఆత్మల ద్వారా కీడుకు ప్రతి కీడు తలపెట్టే క్రియలను సంపూర్ణమైన విడుదల ప్రతి ఒక్కరి ప్రాంతం ఆలోచన తలపులు ఉద్దేశాలు కుటుంబాలు బిడ్డల జీవిత సంఘాలు సేవకుల విశ్వాసాలు మీరు కలిగించి నడిపిస్తున్నందుకే విచ్చినందుకే స్తోత్రాలయ్యా విడిపించినందుకే స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలయ్యా. యేసునామములో నా తండ్రి ప్రార్థిస్తూ ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా కీడుకు ప్రతి కీడు కలిగించే వేవి లేకుండా పూర్తిగా నిస్సత్తు చేసినందుకే సమస్త విషయాలు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామని మహిమపరుస్తున్నాను. అలాగే ఈ పరిచయం ద్వారా మీరు కనుక ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి సహకరించండి, సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరంలో ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.